సోదర సోదరీ మణులారా, మీ అందరి కోసమే భగవద్గీత. ఓ సోదర సోదరీ మణులారా, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత, నొసటి గీత మార్చేదే భగవద్గీత. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోర్శ్రీయుతపదకమలం శ్రీగురోర్న వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. సరళ భాషలో భగవద్గీత యథాతథం 13వ భాగానికి అందరికీ ఆహ్వానం. ఈ విజయగీతి ప్రసంగం, ఈ గీతామృత ప్రవాహం మీ అందరికీ స్ఫూర్తిని కలిగిస్తోంది అనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. ఎందుకంటే నేను పలుకుతున్నది కేవలం భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు తమ గ్రంథంలో నిక్షిప్తం చేసినటువంటి జ్ఞానం. నేను కేవలం అదే జ్ఞానాన్ని పలుకుతున్నాను కాబట్టి, కేవలం ఒక మైక్ లాగా మాట్లాడుతున్నాను కాబట్టి, అదే కాకుండా శ్రీల ప్రభుపాదుల వారు నిక్షిప్తం చేసినటువంటి జ్ఞానం ప్రపంచంలో లక్షలాది మందిని మార్చింది కాబట్టి, నేను దాని నుంచే పలుకుతున్నాను కాబట్టి, అది మీలో కూడా మీకు కూడా ప్రభావితం చేస్తుంది, మీ హృదయంలో కూడా జ్ఞానాభివృద్ధిని కలిగిస్తుంది అనే పూర్ణ విశ్వాసం నాకుంది. ఈ విజయగీతి ప్రసంగం ముఖ్యంగా ఏ విధంగా అయితే అర్జునుడు భగవద్గీత జ్ఞానాన్ని విన్న తర్వాత, భగవద్గీత విద్యను విన్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టి విజయాన్ని సాధించాడు. అందుకే దీనికి విజయగీతి ప్రసంగం. ఇది అమృత ప్రవాహం లాంటిది కాబట్టి దీనికి గీతామృత ప్రవాహం అని కూడా చెప్పడం జరుగుతోంది. గత వారం మనం గీతా సంస్కృతి అనే పదాన్ని మనం విన్నాం. అయితే ఈ గీతా సంస్కృతి అనేది కొత్తగా వచ్చినటువంటి పదంగా, అది సాక్షాత్తుగా ప్రభుపాదుల వారే దాని గురించి మాట్లాడారు. ఏదైతే ఆచరణాత్మకంగా స్వీకరించబడుతోందో, ఏదైతే ఆచరణాత్మకంగా అమలు చేయబడుతోందో అదే సంస్కృతి. విద్య అనేది అది జ్ఞానంతో సమానం. ఎప్పుడైతే మనం విన్న విద్యని మనం ఆచరణలో పెడతామో, ఆచరణాత్మకంలో పెడతామో అదే విజ్ఞానం అవుతుంది. కృష్ణుడు కూడా అదే మాట్లాడుతూ జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్ అని చెప్పాడు. అయితే ఈ ఆత్మదర్శి అయిన వ్యక్తి, ఆత్మదర్శి అయిన మహనీయుడు, ఆత్మదర్శి అయిన గురుదేవుడి నుంచి మనం తెలుసుకోగలిగేటువంటి జ్ఞానం ఏమిటి అంటే, ఇందాక మనం అన్నట్టు ఎప్పుడైతే ఆయన జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడో, జ్ఞానాన్ని ప్రసాదిస్తూనే ఉంటారు ఆయన, కానీ ఆ జ్ఞానం అందరి హృదయాల్లోకి పోదు. అందరి చెవుల్లోకి పోతుండొచ్చు కానీ అందరి హృదయాల్లోకి పోదు. ఇది చాలా రహస్యమైంది. అందరి చెవుల్లోకి పోతుండొచ్చు కానీ అందరి హృదయాల్లోకి పోదు. అంటే ఎవరైతే గురువును భగవంతుడితో సమానంగా చూస్తారో అటువంటి వారికి వేద జ్ఞానం వాళ్ళ హృదయం నుంచి ప్రకటమవుతుంది. ఇది రహస్యం. ఇది వేదం పలికినటువంటి ఒక మంత్రం. కేవలం వారికి తెలుస్తుంది. అయితే మరి వాళ్ళని ఆశ్రయించినప్పుడు మనకు కలిగే లాభం ఏమిటి, మనకు కలిగే ఫలితం ఏమిటి అంటే, జీవులందరూ కూడా శ్రీకృష్ణు యొక్క అంశాలు అనే విషయం మనకు అర్థమవుతుంది. జీవులందరూ కూడా శ్రీకృష్ణు యొక్క అంశాలు అనే జ్ఞానం మనకు అనుభవపూర్వకంగా తెలిసింది అంటే గురువు యొక్క అనుగ్రహం, గురువు నుండి మన జ్ఞానం మన హృదయంలోకి ప్రవేశించింది అని అర్థం.
అయితే ఆ గురువు నుంచి ఆ జ్ఞానం మన హృదయంలోకి ప్రవేశించింది. ఎప్పుడు ప్రవేశిస్తుంది? ఎప్పుడైతే మాయాతెర తొలుగుతుందో. దానికి ప్రభుపాదులు రాస్తున్నారు, నేను శ్రీకృష్ణుడికి అన్యంగా ఉన్నాను, శ్రీకృష్ణుడికి అన్యంగా అస్తిత్వం ఉంది అనే భావన ఏదైతే ఉందో అదే మాయ. మాయ అంటే ఇక్కడ మా అంటే కాదు, యా అంటే ఇది. ఏదైతే కాదో అదే మాయ. మనం అనుకుంటాం నేను ఇప్పుడు శ్రీకృష్ణుడి కంటే అన్యంగా ఉన్నాను అంటే అది మాయ. అవును, నేను శ్రీకృష్ణుడికి అన్యంగా లేను అంటే అది మాయ లేదన్నట్టు. అయితే ఈ జ్ఞానం ఎక్కడ వస్తుంది? ఎవరైతే ఆత్మదర్శి అయి ఉన్నాడో అటువంటి మహనీయుడి దగ్గర ఉన్నాం. మహనీయుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయనకు శరణాగతం అయినప్పుడు ఆయన అనుగ్రహంతో అది మన హృదయంలో ప్రవేశిస్తుంది. మన హృదయంలో ప్రవేశించినప్పుడు దాన్ని మనం అమలు చేయడంలో కృతకృత్యులం అవుతాం. ఇక దీనికి భక్తివేదాంత స్వామి భాష్యం రాస్తూ, శ్రీకృష్ణుని సంతృప్తిపరచడానికే మనందరము ఉన్నాము. కేవలం మాయ వల్లనే అర్జునుడు శ్రీకృష్ణుడితో ఉన్నట్టు ఆధ్యాత్మిక సంబంధం కంటే బంధువులతో ఉన్న తాత్కాలిక సంబంధమే ముఖ్యమైనవి అనుకున్నాడు. ఇది కేవలం మాయ వల్లే. నిత్య కృష్ణదాసుడైన జీవుడు శ్రీకృష్ణుడి వేరు కాడని, కృష్ణునికి అన్యంగా ఉన్నాననే అతని భావన మాయ అనబడుతుంది అని చెప్పడమే గీతోపదేశము. ఇంత అద్భుతం చేశారు. గీతోపదేశం అంటే ఏంటి? గీతోపదేశం ఒకటి, నిత్యదాసుడైనటువంటి జీవుడు శ్రీకృష్ణుడికి వేరు కాడు. తర్వాత కృష్ణుడికి అన్యంగా ఉన్నాను అనే భావన ఉందో అది మాయ అని చెప్పడమే గీతోపదేశం. ఎప్పుడైతే ఈ విషయం మనకు అర్థమైందో అప్పుడు కృష్ణుడి కోసమే పనిచేసే కృష్ణ కార్యాలు చేసే దాంట్లోనే మనం నెలకొంటాం. అయితే ఈ విధంగా జ్ఞాన సముపార్జన జరిగితే వెంటనే అతి శీఘ్రంగా కలిగే ఫలితం ఏమిటి, దాని తర్వాత కలిగే ఫలితం ఏమిటి అని కృష్ణుడు అద్భుతంగా చెప్తున్నాడు. ఇక్కడ వెంటనే కలిగే ఫలితం ఏంటి, దాని తర్వాత తదనంతరం కలిగే ఫలితం ఏంటి. తదనంతరం కూడా అంటే ఎప్పుడో కాదు, అది కూడా లభిస్తుంది. వెంటనే కలిగే ఫలితం ఏమిటి, తదనంతరం కలిగే ఫలితం ఏంటి. ఇటువంటి అద్భుతమైన జ్ఞానం అంటే ఏంటి? అందరూ కూడా శ్రీకృష్ణుని యొక్క అంశలే. శ్రీకృష్ణుడికి అన్యంగా ఉన్నాను అనే నా భావన ఏదుందో, నా భయానికి కారణమైనటువంటి ఈ భావన ఏదుందో ఇది నిజంగా మాయ. ఇదే గీతా సందేశం అనే అటువంటి జ్ఞానం ఎప్పుడైతే గురువు ద్వారా లభిస్తుందో అప్పుడు కలిగే తక్షణ ఫలితం ఏమిటి అంటే, అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి. వృజినం అంటే దుఃఖ సాగరం. ఎప్పుడైతే ఈ జ్ఞానం లభిస్తుందో ఎంతటి పరమ పాపి అయినప్పటికీ సర్వేభ్య పాపకృత్తమా కృష్ణ అంటున్నాడు. నిజంగా ఈ జ్ఞానం కనుక లభిస్తే మా మహనీయుల ద్వారా నువ్వు అంటే అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతం అంటే పాపులందరిలో కూడా పరమ పాపి అయినప్పటికీ కూడా ఈ జ్ఞానం కనుక లభిస్తే సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. ఎందుకంటే పాపం ద్వారానే మనిషి దుఃఖంలో పడుతున్నాడు. ఇక సర్వ పాపులలో కూడా మహాపాపి అంటే వాడికి ఎంత దుఃఖ సాగరం ఉంటుంది. ఎంతటి పరమ పాపిలేనో పాపి అయినప్పటికీ కూడా నీ దగ్గర నువ్వు దుఃఖ సాగరంలో మునిగి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే నీకు ఈ అద్భుతమైన జ్ఞానం లభిస్తుందో అప్పుడు ఆ వృజనం సంతరిష్యసి, ఆ పరమ దుఃఖ సాగరం నుంచి నువ్వు బయటపడగలవు. ఇప్పుడు నువ్వు అదే దుఃఖంలో ఉన్నావు, వీళ్ళందరినీ ఎట్లా చంపుతాను అనే దుఃఖంలో మునిగిపోయావు. కానీ ఇదంతా యజ్ఞార్థం చేయబడుతున్న కర్మ అనగానే నీ యొక్క దుఃఖ సాగరం మొత్తం ఎండిపోతుంది, ఒక్క క్షణంలో ఎండిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న చెరువు ఎండిపోవడానికి కనుక అనేక నెలలు అవసరం పడుతుంది. ఇంకా పెద్ద చెరువు అయితే 2 ఏళ్ళు అవసరం పడుతుంది. ఎందుకంటే ఒకే సంవత్సరం చెరువు మొత్తం ఎండిపోదు. మరి పెద్ద చెరువు ఉంటే దానికి 2 ఏళ్ళు కావాల్సి వస్తుంది. మరి సముద్రం ఎండిపోవాలంటే సముద్రం ఎప్పటికీ ఎండిపోయే ప్రసక్తి లేదు. మరి దుఃఖ సాగరం మరి దుఃఖ సాగరం ఎండిపోదా? ఎండిపోతుంది. మన దాన్ని దాటచ్చు. ఏ విధంగా? సర్వం జ్ఞానప్లవేనైవ వృజనం సంతరిష్యసి. జ్ఞానం అనే పడవని గనక నువ్వు ఎక్కితే ఆ దుఃఖ సాగరాన్ని దాటగలవు అర్జున. ఇది పరమాద్భుతమైన జ్ఞానం. చెప్తున్నాడు. అంటే ఏంటి? నువ్వు మొట్టమొదటి దీని ద్వారా నువ్వు దుఃఖం నుంచి బయటపడుతున్నావు. అది సరేనండి, దుఃఖం ఉంది, దుఃఖం నుంచి బయటపడతాం, ఇంతేనా ఇంకేమైనా ఉందా?
అంటే కృష్ణ చెప్తున్నాడు, నీకు రాబోయే దుఃఖాలు కూడా నశించిపోతున్నాయి. ఇప్పుడున్న దుఃఖాలు పోవడం కాదు, రాబోయే దుఃఖాలు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, ₹1,00,00,000 10 కోట్లు ఉందనుకోండి ఎగ్జాంపుల్. ఆ 10 కోట్లని నువ్వు ఇంటికి తెచ్చిపెట్టుకో. మొట్టమొదలు అంటే ఈ నెలకు ఎంత కావాలి, ఈ నెలకు 10 లక్షలు కావాలి, 10 లక్షలు పెట్టుకున్నావు, ఈ నెల మొత్తం ఖర్చు పెట్టావు, మళ్ళీ వచ్చే నెల ఇంకో 10 లక్షలు తెచ్చుకుంటావు. ఇంతలో పెళ్ళి వచ్చింది అమ్మాయి, సరే ఒక 2 కోట్లు పట్టుకొస్తావు. అంటే ఏంటి, అవి అక్కడ ఉంటాయి, నీ యొక్క అవసరాన్ని బట్టి నువ్వు చిన్న చిన్నగా వాడుకుంటావు. అదేవిధంగా మనిషి అనుభవించే దుఃఖాలు కూడా అన్నీ ఒకసారి ఇవ్వబడలేదు. అదేంటంటే ప్రారబ్ధము అంటే ఏంటి, ఈ జన్మలో అనుభవించవలసిన దుఃఖాలు మాత్రమే ఈ జన్మకు లభిస్తాయి. రాబోయే జన్మకు ఉన్నటువంటి దుఃఖాలు అవి వేరే, తర్వాత రాబోయే ఇంకా జన్మలలో ఉండే దుఃఖాలు అవి వేరే. అవన్నీ స్టాక్ ఉన్నాయి అన్నమాట. కాబట్టి కృష్ణ ఏమన్నా అంటే, ఎప్పుడైతే నువ్వు పరమ పాపి అయి దుఃఖ సాగరంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే జ్ఞానాన్ని పొందుతావో ఈ దుఃఖ సాగరాన్ని దాటుతా. అంటే ఏంటి, ఈ జన్మలో ఉన్న దుఃఖం పోతుంది. కానీ దీంతోపాటు ఆ పాప ఫలము ఎట్లా ఉందంటే, ఫలము అంటే పండు, అంటే మన పండు బాగా మంచిగా మిగలబండినప్పుడే మనం దాన్ని తిని ఆస్వాదిస్తాం. అంటే ఏంటి, ఈ ప్రారబ్ధ ఫలము అనేది ఏంటంటే బాగా పండిపోయింది అన్నమాట, బాగా పండుగ మంచిగా ఆస్వాదించవచ్చు. అంటే దుఃఖాలు బాగా వాళ్ళు అనుభవించవచ్చు. అయితే కొన్ని ఫలాలు అప్పుడే పక్వం అవుతున్నాయి అన్నమాట. అంటే ఏంటి, పండుతున్నాయి, అంటే కొద్దిగా పచ్చిగా ఉంది, కొద్దిగా పక్వంగా ఉంది. అంటే ఏంటి, అవి రాబోయే జన్మ కోసం రెడీగా ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని ఏమున్నాయి ఏంటంటే, ఇంకోటేమో ఇంకా ఫలం ఇప్పుడే తయారవుతోంది. ఒకటేమో తయారవుతున్న ఫలం, ఒకటేమో పక్వం అవుతున్న ఫలం, ఒకటి పక్వం అయిపోయిన ఫలం. ఆ పక్వం అయిపోయిన ఫలాన్ని మనం ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నాం, ఆస్వాదిస్తున్నాం, లేకపోతే దుఃఖిస్తున్నాం, భోగిస్తున్నాం, వాటెవర్. అయితే వచ్చే జన్మలకు అదేమో సగం పండింది, రాబోయే అంటే ఇప్పుడే ఫలం తయారవుతోంది, ఇంకోనేమో కొన్ని బీజ రూపంలో ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఉంటుంది. అయితే ఈ జన్మలో ఉన్న పాపాలు దుఃఖాలు పోవడమే కాకుండా ఈ జ్ఞానం ద్వారా నీ మొత్తం సమస్త పాపాలు సమస్త కర్మలు కూడా నశించిపోతున్నారు అర్జున అని చెప్తూ, యథేదాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా చెప్తున్నాడు కృష్ణుడు. కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజాం. భక్తులు చాలామంది ఒకటే మాట ఉంటాడు, ఇదంతా అంటే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేకపోతే దిస్ ఆల్ మై ప్రీవియస్ కర్మ అంటే ఇస్కాన్లో చాలా ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు కాబట్టి దిస్ ఆల్ మై ప్రీవియస్ కర్మ, స్టైలిష్, మై ప్రీవియస్ కర్మ. మరి కృష్ణుడు భగవద్గీత చెప్పాడే, అటువంటి పదం చెప్పలేదే. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఏవైతే అగ్ని యథేధాంసి సమిద్ధోగ్ని, సమిధలు కట్టెలు ఉంటాయి, కట్టెలు చాలా ఉన్నాయి, కానీ అగ్ని ద్వారా ఆ సమిధలన్నీ కూడా భస్మమై అన్ని కాలిపోయి బూడిదగా అయిపోతుంది. ఏ విధంగా అగ్ని ఆ సమిధలని మసి చేసి బూడిదగా చేస్తుందో అదేవిధంగా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే దదా. అదేవిధంగా ఏదైతే నేను చెప్పానో జ్ఞానము అంటే ఏంటి, సమస్త జీవులు శ్రీకృష్ణుని యొక్క అంశలే, ఏంటంటే నా అంశలే. తర్వాత నేను కృష్ణుడికి అన్యంగా ఉన్నాను అనేది మాయ, నేను శ్రీకృష్ణుడికి అన్యంగా ఉన్నాను అనేది మాయ. ఈ జ్ఞానం ఏది ఉందో ఈ జ్ఞానం అనేది అగ్నిలాగా పనిచేస్తుంది. అగ్నిలాగా పనిచేసి నీ యొక్క కర్మ ఫలాలన్నిటి కూడా భస్మం చేస్తుంది. అర్జున, అర్థం చేసుకో. నువ్వు ఎంత పాపివైనా కూడా నువ్వు దాని నుంచి బయటపడుతున్నావు. నువ్వు వృజనం సంతరిషసి, సమస్త దుఃఖ సాగరం నుంచి బయటపడుతున్నావు. అంతేకాదు, దుఃఖ సాగరం అనేది ఇప్పటి జన్మకే. కానీ నేనేమంటున్నా అంటే భస్మసాత్ కురుతే తదా జ్ఞానాగ్ని సర్వకర్మాణి. అంటే ఏంటి, నీలో అంటే నీ యొక్క సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, కూటము, బీజము అన్ని ఏవైతే రకరకాల రూపాల్లో దాచిపెట్టబడి ఉందో అన్నీ కూడా భస్మైపోతాయి అర్జున. ఈ జ్ఞానాగ్ని అర్థం చేసుకో. కాబట్టి ఈ శ్లోకం అర్థమైనటువంటి కృష్ణ కాన్షియస్ డివోటీ, హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఈస్ మై కర్మఫల?
కర్మఫల అనే బదులు ఆ భగవంతుడు చెప్పినటువంటి దివ్య జ్ఞానాన్ని గుర్తు చేసుకొని ఏ విధంగా అంటే కృష్ణ చెప్తున్నాడు, నువ్వు ఎంతటి అపి చేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతం, అంటే పాపుల్లో పరమ పాపి అయినప్పటికీ కూడా నువ్వైతే పరమ పాపివి కానే కాదు, నువ్వు కృష్ణ భక్తుడివి, నువ్వు దీక్ష తీసుకున్నావు, జపం చేస్తున్నావు, కంటిమాల ఉంది, అన్నీ ఉన్నాయి, దాస్ అనే పేరు ఉంది, దాసి అనే పేరు ఉంది, నువ్వు పాపివి కానే కాదు. మరి అటువంటప్పుడు నువ్వు దుఃఖసాగరం నువ్వు ఎందుకు బయటపడలేవు? ఎందుకని నీకు ఆ జ్ఞానం లభించలేదు కాబట్టి దుఃఖం నుంచి బయటపడలేవు. కృష్ణ ఏమన్నా అంటే నువ్వు గనక ఆ జ్ఞానాన్ని కనుక పొందితే నువ్వు పరమ పాపి అయినప్పటికీ కూడా నువ్వు దుఃఖసాగరం నుంచి బయటపడతావు అని కృష్ణ చెప్తున్నాడు. ఇక్కడేమో భక్తులు తిలకం పెట్టుకున్నారు, అన్నీ చేస్తున్నారు, వాళ్ళు అన్నాడు దిస్ ఈజ్ మై ప్రీవియస్ కర్మ, ప్లీజ్ ప్రే ఫర్ మీ. ఇది కూడా ఒక స్టైల్ అనమాట, ఇస్కాన్ స్టైల్. ప్లీజ్ ప్రే ఫర్ మీ కాదు, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ కృష్ణ టోల్డ్ ఇన్ గీత. కృష్ణ చెప్తున్నాడు ఆ జ్ఞానాన్ని నేర్చుకో, తద్విద్ధి కృష్ణ నేర్చుకో. కృష్ణ ఏమో నువ్వు నేర్చుకో అని కృష్ణ చెప్తున్నాడు. మనమేమో నువ్వు నా కోసం ప్రే చెయ్యి అని వాళ్ళకంటున్నాం మనం. అంటే గీత ఎక్కడ ఉంది, మనం ఎక్కడ ఉన్నాం? గీత ఏమో కృష్ణుడు గీతలో ఒకటి చెప్తున్నాడు, మనమేమో ఇంకో విధంగా చేస్తున్నాం. ప్లీజ్ ప్రే ఫర్ మీ. Krishna is saying, please try to understand. Please try to learn. Krishna is saying, please try to learn. But we are saying that, okay, please pray for me. Oh my God. ఎంతటి తూర్పు పడమరా. ఎందుకంటే ఈ 4వ అధ్యాయంలో ఉన్న జ్ఞానం వాళ్ళకి అందలేదు, 4వ అధ్యాయంలో ఉన్న దివ్య జ్ఞానం వారికి అందలేదు, కాబట్టి అటువంటి మాటలు వస్తున్నాయి. కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజాం గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ మాట కూడా వారికి అర్థం కావట్లేదు. అంటే దీని ఉద్దేశం వాళ్ళకు కష్టాలు రావని కాదు, వాళ్ళకు దుఃఖాలు రావని కాదు. అప్పుడు వాళ్ళు దానికి కుంగిపోకుండా తమ శరణాగతిని వాళ్ళు ఇంకా పెంచుకుంటున్నారు, తమలో ఉన్న లోపాలను ఇంకా తొలగించుకుంటున్నారు. శ్రీకృష్ణుడి పట్ల, గురువు పట్ల వాళ్ళు తమ యొక్క ప్రపత్తిని, తమ శరణాగతి ఇంకా 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 ఇనుమడింపజేసుకుంటున్నారు. చూసారా ఎంత అద్భుతం. అప్పటిదాకా హృదయంలో ఉన్నటువంటి కల్మషాలను ఇంకా తొలగించుకుంటున్నారు. తొలగించుకో, నువ్వు చేసే కార్యాలన్నింటినీ కూడా యజ్ఞ రూపంలోకి మార్చుకో. ఇదే చక్కటి అవకాశం. ఏ విధంగా అయితే కరోనా వచ్చింది, కరోనా రావడం వల్ల మనందరం భాగవతం వింటున్నాం, చక్కటి అవకాశాన్ని మనం వినియోగించుకుంటున్నాం. ఈ విధంగా వాళ్ళు వినియోగించుకుంటే తప్ప అమ్మ ఇప్పుడు అన్ని కష్టాలు ఉన్నాయి కాబట్టి ప్లీజ్ ప్రే ఫర్ మీ ప్రభుజీ, వై డోంట్ యు ప్రే ఫర్ మీ నో. అప్పుడు మనం ఎవరైనా కనుక ఆ విధంగా అంటే మనం ప్లీజ్ ట్రై టు లెర్న్ హౌ టు డూ యజ్ఞ అని మనం వాళ్ళకి రివర్స్తో చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు కదా. ఆ విధంగా కృష్ణుడు చెప్తూ అంటే ఏమంటాగా, నేను మొదట్లో చెప్పినట్టుగా ఎవరైతే భగవద్గీత జ్ఞానాన్ని వింటారో, భగవద్గీతను అనుసరిస్తారో, భగవద్గీతను ఆచరణలో పెడతారో వారి నొసటి తల రాత చెరిగిపోతుంది అని చెప్పడానికి ఇదే శ్లోకం దానికి ఆధారం. నొసటి గీతలు గీత ద్వారా, భగవద్గీత ద్వారా మారిపోతాయి అని చెప్పడానికి ఒక దానికి ఆధారం ఏమిటంటే 4వ అధ్యాయంలోని 37వ శ్లోకం. 4వ అధ్యాయంలోని 37వ శ్లోకం ద్వారా మనం కుండబద్దలు కొట్టి చెప్పచ్చు ఏంటంటే నొసటి గీతలు మారిపోతాయి గీత ద్వారా అని చెప్పడానికి 4.37 ఏమంటే యథేధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతే జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఇంతటి మించినట్టు శ్రీకృష్ణుని యొక్క మాట కంటే ప్రామాణికమైనది ఇంకేదైనా ఉంటుందా? ఉండదు. ట్రై టు అండర్స్టాండ్. కృష్ణుడు మన కోసం ఎంతటి అద్భుతమైనటువంటి వాక్యాలు చెప్పాడు. కాబట్టి ఎప్పుడైనా అటువంటి కష్టాలు కానీ దుఃఖాలు కానీ వస్తుంటే అది శరణాగతికి, గురువుకు శరణాగతికి, భగవద్గీతను అర్థం చేసుకోవడానికి, మనం చేస్తున్న కర్మలను ఇంకాస్త యజ్ఞ రూపంలో మార్చడానికి, ఎవరి పట్లైనా ఏవైనా ద్వేషాలు కానీ అసూయలు ఉంటే వాటిని తొలగించుకోవడానికి, సమస్త జీవుల పట్ల ప్రేమ భావాన్ని పొందడానికి చక్కటి అవకాశము అని మనం తెలుసుకోవాలి. చక్కటి అవకాశం తెలుసుకోవాలి. తద్వారా ఈ దుఃఖం తొలగడమే కాకుండా మన కోసం దాచిపెట్టినటువంటి కూడా అన్ని పాపపు సంచులన్నీ కూడా అవన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పి కృష్ణుడు చెప్తూ నహి జ్ఞానే, కాబట్టి ఈ జ్ఞానం యొక్క రహస్యం విను అర్జున అని చెప్తూ కృష్ణ ఏమన్నాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. కాబట్టి అర్జున, పవిత్రం చేసే విషయంలో జ్ఞానానికి మించిందే లేదు. జ్ఞానానికి మించి
ఏంటి ఆ జ్ఞానం? జ్ఞానం ఒకటే. అంటే జ్ఞానం అంటే మళ్ళీ ఎటో పోకండి. జ్ఞానం అంటే ఒకటే. ఏమిటా జ్ఞానము అంటే జీవులందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క అంశాలు. ఇది జ్ఞానం. జీవులందరూ కృష్ణుడి అంశాలు అనేది జ్ఞానం ఒకటి. తర్వాత నేను శ్రీకృష్ణుడి కంటే అన్యంగా ఉన్నాను అనే విషయం మాయ అనేది కూడా జ్ఞానం. ఈ జ్ఞానం కనుక అర్థమైతే, ఇది కనుక అర్థమైతే అనుభవంలోకి వస్తే ఇక దుఃఖమే లేదు జగత్తులో. అందుకోసం అర్జున, కాబట్టి ఈ విధంగా పవిత్రం చేసే జ్ఞానాన్ని మించింది ఈ జగత్తులో లేనిలేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహం విద్యతే. పవిత్రం చేయడంలో జ్ఞానానికి మించిందే లేదు. తత్స్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి. ఇక్కడ ఒక మంచిది అద్భుతమైనటువంటి మన తరఫున కృష్ణుడు చెప్పాడు. అంటే మనం ఏదో ఒక నాటికి భగవద్గీతను మనం పాటిస్తాము అనే ధైర్యంతో కృష్ణుడు మన గురించి చెప్తున్నాడు. ఏమంటున్నా అంటే తత్స్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి. ఎవరైతే భక్తి యోగ సాధనలో సిద్ధిని పొందినవాడు ఈ జ్ఞానాన్ని కాలక్రమంలో తనలోనే అనుభవిస్తాడు అని చెప్తున్నాడు. అంటే భక్తి యోగ సాధన చేస్తున్నవాడు అనలే ఇక్కడ కృష్ణుడు. ఏమనంటే భక్తి సాధనలో సిద్ధిని పొందినవాడు అంటే ఏంటి? మనస వాచ కర్మణ భక్తి యోగ మార్గంలో వెళ్తున్నవాడు. అంటే భగవద్గీత ప్రకారం గీతా సంస్కృతిలో నడుస్తున్నవాడు. అంటే ఏ విధంగా కృష్ణుడు చెప్పాడో ఆ విధంగా చేస్తున్నవాడు. ఏ విధంగా గురు మహారాజు గారు, గురుదేవులు, భక్తివేంద్ర స్వామి ప్రభుపాదుల వారి పుస్తకాలు చెప్పారు ఆ విధంగా నడుస్తున్నవాడు. కృష్ణుడు ప్రీత్యర్థమే చేస్తున్నవాడు. ఆ విధంగా చేస్తూ భక్తిలో సిద్ధిని పొందుతాడు. భక్తి యోగ సాధనలో సిద్ధి పొందినవాడు ఈ జ్ఞానాన్ని కాలక్రమం తనలోనే అనుభవిస్తాడు. అంటే వాడికి అనుకోకుండానే, అంటే స్వయం సిద్ధంగా ఆ జ్ఞానం వచ్చేస్తుంది వాడికి. అంటే నువ్వు పూర్తిగా తెలుసుకునైనా ప్రారంభించు, లేకపోతే చెప్పినట్టయినా చెయ్యి. ఏదో ఒకటి చెయ్యి. చెప్పినట్టుగా చేయవు. దానికి నీ యొక్క మైండ్లో దాని ఆ మసాలా దాన్ని యాడ్ చేస్తున్నావు. అది కాస్త మొత్తం వికటిస్తుంది. దానిలో ఉప్పు ఎక్కువ వేయడం, లేకపోతే ఇంకో మసాలా ఎక్కువ వేయడం, అది కాస్త వికటించి అజీర్తి చేసింది, లేకపోతే విరోచనాలు చేస్తున్నాయి. కాబట్టి నువ్వేం చేయి, చక్కగా తెలుసుకో జ్ఞానం అనేది ఏమిటి, అక్కడ వెళ్ళి తెలుసుకో. ఆ విధంగానే చెయ్యి. లేకపోతే చెప్పినట్టుగా పుస్తకంలో చెప్పినట్టుగా చెయ్యి. అప్పుడేంటి, ఆ యోగ సాధనలో సిద్ధిని పొంది కాలక్రమంలో ఆ జ్ఞానం నీకే ప్రకటమవుతుంది అని చెప్తే కృష్ణుడు, మరి ఇటువంటి జ్ఞానం మరి ఎవరికి లభిస్తుంది? అర్జునుడికి వచ్చే ఒక సందేహం వచ్చింది. మరి జ్ఞానం కాలంలో వస్తుంది అంటున్నావు, మరి ఆ కాలక్రమంలో పొందేది ఎవరు? పాత్రత ఉండాలి కదా. అని దానికి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లద్వా పరాం శాంతి అచిరేణాధిగచ్చతి. ఇక్కడ చెప్పాడు. ఇక్కడ కృష్ణ ఒక చిన్న రైడర్ పెట్టాడు. ఎవరికి లభిస్తుంది ఈ జ్ఞానం అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరైతే శ్రద్ధావంతుడు ఉన్నాడో అతడికే ఈ జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ. ఇక్కడ ఆ వ్యక్తికి రెండు కావాలి. ఒకటేమో ఈ జ్ఞాన విషయంలో శ్రద్ధావంతుడై ఉండాలి. అవును, నాకు ఆ జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం ద్వారా అయితే నేను పరమ పవిత్రుని కాగలను, ఏ జ్ఞానం ద్వారా నేను సమస్త పాపాల నుంచి బయటపడతాను, ఏ జ్ఞానం ద్వారా నేను ఈ దుఃఖ సాగరం నుంచి బయటపడతాను, ఏ జ్ఞానం ద్వారా నా సమస్త పాపకర్మలని, నా యొక్క కర్మఫలాలన్నీ కూడా భస్మమైపోతాయో ఆ జ్ఞానం నాకు నిజంగా కావాలి. ఆ జ్ఞానం ఈ కృష్ణ చైతన్యంలోనే ఉంది, కృష్ణ భక్తి భావనలోనే ఉంది అనేటువంటి సంపూర్ణమైన శ్రద్ధ కలిగిన వాడు కావాలి. అంతేకాకుండా తత్పర సంయతేంద్రియ అంటే ఆ జ్ఞానం పట్ల ఇష్టము కలిగిన వాడు కావాలి, తత్పరుడు కావాలి, శ్రద్ధ కావాలి, నాకు అది తప్ప ఇంకా నాకు ఇంకేది వద్దు అనాలి వాడు. ఇది కూడా ఇవ్వండి, పర్వాలేదు, అది కూడా చూస్తా అండి. నో అది సరిపోదు. అంటే ఏంటి, శ్రద్ధావంతుడు కావాలి, తత్పరుడు అయి ఉండాలి, తర్వాత సంయతేంద్రియుడు అయి ఉండాలి. 3 కావాలి.
అంటే ఆ జ్ఞానం నిజంగా ఈ జ్ఞానం చాలా లాభకరము. ఎందుకంటే ఇవాళ నేను భక్తి వేదాంత భాష్యం ద్వారా వైష్ణవాంగ ప్రభు చెప్తే ఇవాళ తెలిసింది, ఆహా సమస్త దుఃఖాలు పోవడానికి ఇదే అన్నమాట, నొసటి గీట మారిపోవడానికి ఈ జ్ఞానమే మార్గం అన్నమాట. ఓ చాలా అద్భుతంగా ఉంది, ఇది నేను తెలుసుకోవాలి, ఇది నాకు కూడా పరమ లాభాన్ని చేకూరుస్తుంది అనే శ్రద్ధ కావాలి. అవును, ఆ లాభాన్ని నేను పొందాలి, ఆ జ్ఞానాన్ని పొందాలి, ఆ తత్పరత కావాలి. దాంతోపాటు సంయతేంద్రియ, ఇంద్రియాలన్నీ కూడా సంపూర్ణంగా నిగ్రహించాలి. ఎందుకంటే యజ్ఞం అంటే తపస్సు, తపస్సు అంటే ఇంద్రియ నిగ్రహం. అప్పుడు ఆ జ్ఞానం లభిస్తుంది. ఎందుకంటే వాడు దాని గురించి ఏ విధంగా అయితే పిల్లవాడు ఆ చాక్లెట్ కావాలి వాడు ఏడ్చి వాడు ఎంత, నువ్వు ప్రపంచంలో ఒక డైమండ్, ఒక అద్భుతమైనటువంటి కోహినూరు వజ్రాన్ని పెట్టిన వాడు ఆ ఏడు మానడు, వాడికి కావాలి ఆ చాక్లెట్. కాబట్టి ఆ చాక్లెట్ వచ్చేంత అంటే వాడికి పెద్ద రైలు కూడా, చాక్లెట్ ఎందుకు రా నీకు, ఈ రైలు తీసుకో, రైలుతో వాడికి వద్దు నాకు చాక్లెట్ కావాలి. వాడికి కావాల్సినది అంటే తత్పర, నాకు అదే కావాలి, నాకు ఆ జ్ఞానమే కావాలి, కృష్ణ చైతన్యంగా అంటే దీని ద్వారానే నాకు అవుతుంది శ్రద్ధ, నాకు అదే కావాలి తత్పరత. దానికోసం నేను తపస్సు చేస్తా, అది సంయతేంద్రియ. తద్వా అప్పుడు ఏమైంది, జ్ఞానం లద్వా పరాంశ, అప్పుడు అటువంటి వాడికి ఆ జ్ఞానం లభిస్తుంది. అంత ఏడ్చి కింద పడి దొర్లే వాడికే ఆ చాక్లెట్ లభిస్తుంది. వాడు ఏడు మానేసి అన్ని చాక్లెట్ కాదు, వాడు ఎప్పుడు లభిస్తుంది, ఆ పిల్లవాడికి ఆ విషయం తెలుసు. కాబట్టి ఆ పిల్లవాడు ఏ విధంగా చేస్తాడో ఆ విధంగా మనం చేస్తామో అప్పుడు జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి, అప్పుడు ఆ జ్ఞానాన్ని లభిస్తుంది. అప్పుడు పరాం శాంతి అచిరేణాతి గచ్చతి, అప్పుడు అద్భుతమైనటువంటి ఆ జ్ఞానం పొందడం ద్వారా శాంతి, పరమశాంతి, అప్పుడు అలా అచిరేణాతి, అప్పుడు అతి శీఘ్రంగానే ఆ దివ్యమైన జ్ఞానం లభిస్తుంది. కృష్ణ చెప్తున్నాడు అంటే జ్ఞానం లభిస్తోంది, శాంతి లభిస్తోంది, సమస్త పాపాలు తొలగిపోతున్నాయి, సమస్త దుఃఖాలు తొలగిపోతున్నాయి, కర్మఫలం నాశనం అయిపోతుంది, తన రాతలు మార్చిపోతుంది. ఓ ఎంత అద్భుతం గీత, పరమాద్భుతం గీత. కృష్ణుడు ఎంతటి కరుణామయుడు. అందుకోసం కృష్ణం వందే జగద్గురుం, మనం అసలుకి గీత దాని దగ్గర కూడా పోలే, మనం భగవద్గీత దగ్గర పోలే, ఓన్లీ పుస్తకం పట్టుకున్నాం అంతే. పైపైన కంఠపాఠం వచ్చు కానీ లోపల మనకు తెలీదు. కాబట్టి మనం శ్రద్ధావంతులం కావాలి, తత్పరులం కావాలి, సంయతేంద్రియం కావాలి, అప్పుడు ఆ జ్ఞానం లభిస్తుంది. తద్వారా మనం పరమశాంతి లభిస్తుంది. అచిరేణాది గచ్చతి. మరి అటువంటి శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది? అందరికీ ఉండదు కదా కృష్ణ. సరే, ఇప్పుడు నీకైతే నువ్వు అటువంటి శ్రద్ధ ఉండాలి అని చెప్పా. శ్రద్ధ లేని వాళ్ళకు విషయం కనుక నువ్వు అడిగితే వాళ్ళ విషయం విను. అగ్నశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి, నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. కాబట్టి నువ్వు అడిగావు, శ్రద్ధ లేని వాడికి, జ్ఞానం లేని వాడికి, అగ్నశ్చ శ్రద్ధదానశ్చ, జ్ఞానం వాడికి అంటే ఏంటి, వాడికి ప్రామాణిక శాస్త్రాల మీద ఎటువంటి నమ్మకం లేదు, అటువంటి వాడు మూర్ఖుడు ఉన్నాడు. తర్వాత వాడి శ్రద్ధ లేదు, అటువంటి వాడి పరిస్థితి ఏంటి, అటువంటి వాడి సంశయం ఉంటుంది, నిజంగానే అవుతుందా ఇది? మనం అంటే ఊరికే అంటే జీవులందరూ కూడా కృష్ణుడి యొక్క అంశాలు, కృష్ణుడికి అన్యంగా నేను ఉన్నాను అనేది మాయ అని అనుకుంటే అయిపోతుందా? మొత్తం దుఃఖాలు పోతాయా? అంటే సంశయాత్ముడు అంటే ఏంటి, వాడు మూర్ఖుడు, సంశయాత్ముడు, శ్రద్ధ లేనివాడు, వాడి పరిస్థితి ఏమిటి? వినశ్యతి, వాడు నశించిపోతాడు. సంశయాత్మ వినశ్యతి. కాబట్టి మనకు వినాశం కావాలా, అద్భుతమైన పురోగతి కావాలా? మన చేతిలో ఉంది. కృష్ణుడు చెప్పిన మాట, మనం రోడ్డు మీదకి వెళ్ళి ఏమండి ఫలానా వారి ఇల్లు ఎక్కడ, అటువైపు కంటే అటువైపు బోన్ అంటాడు, మనం వెళ్తాం అది దారి తప్పుతాం. ఎవడో అనామకుడు చెప్పిన మాట మనం వింటున్నాం, ఎటు పోవాలని. చిన్నపిల్లవాడు అరే ఏమిట్రా ఎక్కడ ఉంది ఫలానా అంటే, సార్ అటుంది సార్ వెళ్ళండి సార్ అంటాడు, అడిపోతాడు ఏమీ లేదు. పిల్లవాడి మాట వింటున్నాం మనం. ఇక్కడ శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా సూర్యుడు చెప్పాడు, ఆ శ్రీకృష్ణుడు చెప్పిన మాట మనం వినట్లేదు. కాబట్టి కృష్ణుడు కోపంగా కూడా అంటున్నాడు, సంశయాత్మ వినశ్యతి. ఎవరైతే నేను చెప్పిన మాట వినడో, అగ్నశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. అంతేకాకుండా నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మన, అటువంటి సంశయాత్ముడికి నేను చెప్పిన మాటల్లో సంశయం కలిగిన వాడికి ఈ లోకంలో కూడా సుఖం లేదు, పరలోకంలో కూడా సుఖం లేదు. సంశయాత్మునికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖము లేనే లేదు అర్జున.
అని చెప్తాడు. కృష్ణ ఏమంటున్నాడు? మచ్చిత్త సర్వదుర్గాన్ని మత్ప్రసాద తరిష్యసి. నువ్వు గనక నా చిత్తము కలిగిన వాడవి, నన్నే నిరంతరము స్మరిస్తూ గనక ఉంటే సమస్త దుఃఖాలని, సమస్త క్లేశాలని, సమస్త అవరోధాలని నువ్వు దాటగలుగుతావు అని చెప్పాడు. ఆ మాట నమ్మాలి, ఆ మాటను విశ్వసించాలి, అప్పుడే మనం దాటుతాం. కృష్ణ ఏమంటున్నాడు? యోగక్షేమం వహామ్యహం అంటున్నాడు కృష్ణుడు. అది మనం నమ్మినప్పుడే మన యొక్క యోగక్షేమాలు కృష్ణుడు చూస్తాడు. నమ్మని వాడికి నా సుఖం సంశయాత్మనః, నా సుఖం సంశయాత్మ. వాడికి ఈ లోకంలో సుఖం లేదు, ఇక పరలోకం గురించి చెప్పేది అవకాశం ఏముంటుంది? కాబట్టి అర్జున, ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవడు నిజంగా ధన్యుడు అంటే యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం. కాబట్టి ఈ జ్ఞాన విషయంలో సంశయాలు ఎవరికైతే ఉన్నాయో, ఎవరైతే ఆ సంశయాలను వాడు నశింపజేసుకున్నాడో వాడే ధన్యుడు. ఎందుకంటే వాడి యొక్క సుఖమయమైన మార్గము, వాడి యొక్క విజయ మార్గము, వాడి ఐశ్వర్య మార్గము, వాడి పరమ సంతోషకరమైన మార్గము ద్వారాలు తెలుసుకునే వారికి ఇక వాడు ప్రయాణించడమే. ద్వారం తెలుసుకుంది అంటే నువ్వు లోపలికి రావచ్చు అని చెప్పడమే కదా దానిలో. యోగ సన్యస్య కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనుంజయ. కాబట్టి దివ్య జ్ఞానం ద్వారా సందేహాలన్నీ కూడా నశించిన వాడు, ఎవరికైతే ఆ సందేహాలన్నీ వాడికి తొలగిపోతాయో వాడు ఆత్మలోనే ఉంటాడు. తర్వాత అటువంటి వ్యక్తి తన కర్మఫలాలను వాడు ఆశించడు. అన్ని కర్మలను కూడా వాడు భక్తి యోగంలోనే చేస్తాడు. అంటే ఏంటి? తను చేసే కర్మలన్నీ కూడా భక్తి యోగంలోనే చేస్తాడు. తర్వాత దివ్య జ్ఞానం చేత సందేహాలన్నీ కూడా తొలగిపోయి ఉంటాయి. అందుకని కృష్ణుడు అర్జునుడు కూడా చివరికి అన్నాడు, స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ. ఎప్పటిదాకా అయితే మన మనస్సు సందేహాలతో చుట్టబడి ఉంటుందో అప్పటిదాకా మనం కార్యోన్ముఖులము కాము. కార్యోన్ముఖులము ఎప్పుడు అవుతాము అంటే మనం ఎప్పుడైతే మన సందేహాలు తొలగిపోతాయో అప్పుడే మనం, ఎందుకంటే ఏ విధంగా చేయాలి, చేయడం ద్వారా లాభం ఏంటి, అన్ని విషయాలు స్పష్టంగా తెలిసినప్పుడు, ఎటువంటి సంశయాలు లేనప్పుడే మనం ఆ కార్యాలు చేయగలము, మనం ముందుకు వెళ్ళగలం. ఇది పరిస్థితి. అయితే కార్యాలు చేయడమే కాకుండా కృష్ణ ఏమంటున్నా అంటే ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనుంజయ. ఇది రహస్యం. అటువంటి వ్యక్తి కర్మలు ఏనాడును బందీ కాడు. అంటే ఏంటి? ఇప్పుడు కర్మలు చేస్తున్నాడు, నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలేస్పృహ, నన్ను ఈ జగత్తులో కర్మలు బంధించవు అని కృష్ణుడు చెప్పాడు. అదేవిధంగా ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో వారు కూడా కర్మబంధాల నుంచి బయటపడుతున్నారు అని కూడా కృష్ణుడు చెప్పాడు. అదేవిధంగా ఇక్కడేం చెప్తున్నాడంటే, ఎవరైతే ఈ జ్ఞానం ద్వారా సంశయాలన్నీ తొలగించుకున్నారో, ఇటువంటి జ్ఞానం ద్వారా సమస్త కర్మలను కూడా యజ్ఞ రూపంలో భక్తి యోగంలో చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఆత్మస్థితిలోనే సర్వదా నిలిచి ఉంటారు. అటువంటి వాళ్ళు కర్మలలో ఏనాటికి చిక్కుపడరు. అంటే ఏంటి? మనకు ఆ జ్ఞానం రాగానే మనం ఇక్కడి నుంచి ఈ దేహాన్ని వదిలిపెట్టి భగవద్ధామానికి వెళ్ళిపోం. ఉన్నా కూడా ఇక్కడ చేస్తూనే ఉంటాం. ఎన్ని కర్మలు చేసినప్పుడు కూడా సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మధ్వపాశ్రయ అని చెప్తే కృష్ణుడు అన్నాడు, నా భక్తుడు నా కోసం అన్ని రకాల కర్మలు చేసినప్పటికీ కూడా అతను చివరికి నా దగ్గరికి వస్తున్నాడు అని స్పష్టంగా మనకు 18వ అధ్యాయంలో కనిపిస్తుంది. అది వచ్చినప్పుడు చెప్తాను. సో ఈ విధంగా అతడు ఆత్మస్థితిలోనే ఉంటాడు. కాబట్టి అతడు కర్మబంధానికి అతీతంగా, అంటే ఏంటి? అతడు కర్మఫలాలను తయారు చేసుకోడు. కర్మఫలాలను తయారు చేసుకోవడమే కాకుండా పూర్వం ఉన్నటువంటి కర్మఫలాలను కూడా అతడు నశింపజేస్తున్నాడు, అన్నింటినీ భస్మీపటలం చేస్తున్నాడు. అంటే తన నొసటి గీతలన్నీ మొత్తం మార్చేసుకుంటున్నాడు. కాబట్టి అర్జున, ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటి తెలుసా? తక్షణ కర్తవ్యం అని చెప్తున్నా విను. ఏమిటంటే తస్మాదజ్ఞాన సంభూతం హృస్సం జ్ఞానాసినాత్మన చిత్వైనం సంశయం యోగం ఆత్తిష్టోత్తిష్ట భారత. కృష్ణుడు ఎప్పుడు ఒకటే చెప్తున్నాడు, కమాన్ గెటప్. అది కృష్ణుడు. పర్వాలే, కూర్చో, విను, చెప్పినట్టు విను, లే. ఎప్పుడైనా కృష్ణుడు లే అంటే కార్యోన్ముఖుణ్ణి చేయడమే కృష్ణుడి పని. అంటే తెలుసు, భగవదంశైన వాళ్ళు భగవంతుడి కోసం పని చేయాలంటే లేచి నిలబడాలి. నువ్వు కూర్చుని ఉన్నావు, కూర్చుంటే ఏం చేస్తావు? కాబట్టి కృష్ణుని కోసం ఆత్తిష్టోత్తిష్ట భారత. ఆత్తిష్ట అంటే నిలబడిన వాడవై, ఉత్తిష్ట లేచి నిలబడి యుద్ధం చేయి. ఆత్తిష్టోత్తిష్ట భారత. కమాన్ గెటప్.
మనం గీతా సంస్కృతిలోకి రాబోతున్నాం, వద్దామనుకుంటున్నాం, దాని పట్ల శ్రద్ధ కలిగిన వాళ్ళం అవుతున్నాం, దాని పట్ల రుచి కలిగిన వాళ్ళం, తత్పరులము కావాలనుకుంటున్నాం. వాళ్ళు కూర్చొని చేయవలసింది కాదు, నిలబడాలి. అందుకు కృష్ణుడు మాట అత్తిష్టోత్తిష్ట ఉత్తిష్ట జాగృత అని చెప్తున్నాడు మన కృష్ణుడు. ఏం చేయాలని చెప్తున్నాడు? తస్మాద్ జ్ఞాన సంభూతం హృస్సం జ్ఞానాసినాత్మన. ఇప్పుడు నీ హృదయంలో సందేహాలు వచ్చాయి. ఈ సందేహాలు ఎందుకు వచ్చాయి? అజ్ఞానం వలన వచ్చినాయి సందేహం. అంటే వీటిని కర్మ అనుకుంటున్నావు, పాపకర్మ అనుకుంటున్నావు అనే ఆ జ్ఞానం వల్ల నీకు అటువంటి కర్మలు వచ్చాయి, సందేహాలు వచ్చాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? హృస్సం జ్ఞానాసినాత్మనా. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? జ్ఞానం అనే ఖడ్గాన్ని చేపట్టు, జ్ఞాన ఖడ్గాన్ని చేపట్టు. చేపట్టి చిత్వేనం సంశయం యోగం. ఆ జ్ఞాన ఖడ్గాన్ని చేపట్టి చిత్వేనం అంటే ఖండించి వేసి, ఆ సంశయం అనే దాన్ని పూర్తిగా ఖండించి వేసి యోగంలో స్థితుడుగా కమాన్ గెటప్ అని చెప్తున్నాడు. అంటే ఏంటి? ఇప్పటిదాకా నువ్వు భావిస్తున్నటువంటి కర్మ నిజంగా కర్మ కాదు, అది యజ్ఞము. ఈ యజ్ఞం ద్వారా నువ్వు సమస్త దుఃఖాల నుంచి బయటపడబోతున్నావు. ఆ దుఃఖం కూడా సామాన్య దుఃఖం కాదు, వృజనం అంటే దుఃఖ సాగరం నుంచే బయటపడబోతున్నావు. ఆ దుఃఖ సాగరం నుంచి బయటపడాలి అంటే నీకు ఆ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఇప్పుడు ఎటుపోయింది? ఆ జ్ఞానాన్ని నువ్వు ఏ విధంగా చేయాలి? ఆ జ్ఞానాన్ని ఖడ్గ రూపంలోకి మార్చు. జ్ఞానాన్ని ఆ మాటల రూపంలో ఇంకా ఉంచకు. ఏం చేయాలి? ఇప్పుడు నీకు అజ్ఞానం వచ్చింది, అజ్ఞానం వచ్చి మొత్తం నిన్ను ఆవరించేసింది. అప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు చేయవలసిన పరిస్థితి తక్షణ కర్తవ్యం ఏమిటి? తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఈ జ్ఞానం అనే ఖడ్గాన్ని, అంటే ఏంటి? కృష్ణుడికి అన్యంగా నేను ఉన్నాను అనే విషయం అనేది మాయ. కృష్ణుడి కోసం చేయబడినది ఏ కార్యమైనా కూడా అది యజ్ఞము. నేను కృష్ణుని యొక్క అంశాన్ని కాబట్టి కృష్ణుని యొక్క ప్రీత్యజ్యమే కృష్ణుని ఇంద్రియ ప్రీత్యజ్యమే కార్యం చేయాలి. అప్పుడు ఆ కర్మ యజ్ఞ రూపంలో అవుతుంది అనేటువంటి జ్ఞానంతో దాని ఖడ్గ రూపంలో మార్చి నీ సంశయాన్ని ఛేదించి వేసి యోగంతో కూడిన వాడివే లేచి యుద్ధం చేయి అంతే చెప్పారు. ఇక దీనికి భక్తివేదాంత ప్రభుపాద వారు చాలా అద్భుతమైనటువంటి రాస్తూ, నిజానికి గీతా విద్యార్థి అంటే ఎవరు, గీతా విద్యార్థి అంటే ఎవరు అనే విషయాన్ని చెప్తూ ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు అనేకమైన కర్మలు చెప్పాడు దీనిలో, వాటన్నిటి కూడా యజ్ఞ రూపంలో చేయాలని చెప్పాడు. అయితే ఎప్పుడైతే ఈ కర్మలన్నింటినీ మనం కృష్ణ భక్తి రూపంలో చేస్తే అప్పుడు మన హృదయంలో భక్తి అనేది జాగృతమవుతుంది. యజ్ఞ రూపంలో చేస్తే అది అది జాగృతమవుతుంది. అయితే ఈ కర్మలను చేసే సమయంలో అవన్నీ కూడా సక్రమంగా ధర్మపరంగా ఉండాలి. ఆ ధర్మపరంగా ఉండే మనం ఆ కర్మలన్నింటినీ చేయాలి. అయితే ఈ కర్మలన్నింటినీ యజ్ఞ రూపంలో చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మానుభూతి. అయితే ఈ ఆత్మానుభూతిని పొందే విధంగా, మన యొక్క సమస్త పాపాలు నశించే విధంగా, ఏ సమయంలో కూడా మనం నిరుత్సాహానికి లోను కాకుండా ఉండే విధంగా, ఏ సమయంలో కూడా మనం దుఃఖ సాగరంలో మునిగిపోకుండా ఉండే విధంగా కర్మలు చేస్తూ రావాలి. అయితే దీనికి ధైర్యం ఎట్లా వస్తుంది అని కృష్ణుడే చెప్పాడు కదా. కృష్ణుడే చెప్పాడు కాబట్టి ఇది నిశ్చయంగా అటువంటి ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి స్థిరమైనటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. దీనికి ప్రభుపాద రాస్తున్నా అంటే, ఎవరైతే ఈ ఆధ్యాత్మికతను పొందాలి, ఇటువంటి ఆత్మలాభాన్ని పొందాలి, ఇటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలనే భావంతో ఆత్మ వినశ్యతి. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా వింటూ శ్రీకృష్ణుడు చెప్పింది సత్యంగా నిజమే అవుతుంది, నేను పాటించడమే తరువాయి నాకు లాభం దొరుకుతుంది అనే పూర్తి విశ్వాసంతో ఎవడు చేస్తాడో అతడే నిజమైన గీతా విద్యార్థి. సంశయించేవాడు, విని పక్కకు పెట్టేవాడు విద్యార్థి కాడు. విన్నానండి కానీ ఇప్పుడు పాటిస్తానండి, గీతా విద్యార్థి కాదు. విన్నానండి కానీ కొద్దిగా సందేహం ఉందండి, గీతా విద్యార్థి కాదు. విన్నానండి ఇప్పుడే మొదలు పెడతానండి, అసలైన గీతా విద్యార్థి.
అర్జునుడు ఏమన్నాడు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా. నా సందేహాలన్నీ తీరిపోయినాయి, నేను స్థిమితపడ్డాను. ఇప్పుడు నా సందేహాలన్నీ నేను నీవు చెప్పిన కార్యాచరణ సిద్ధంగా ఉన్నాను. కార్యాచరణలో మునిగేవాడే నిజమైన గీతా విద్యార్థి. అయితే కృష్ణుడు ఇక్కడ భక్తివత్స ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఎవరైతే ఇంతటి దృఢ నిశ్చయంతో ఇంత తత్పరులే గీతా సంస్కృతిని పాటించాలని సిద్ధపడతారో వారు ఆ మొదటి క్షణం నుంచే వాళ్ళు ముక్త పురుషులు అవుతారు. అంటే ఏంటి? వీళ్ళు మొత్తం చేసిన తర్వాత జీవితం చివరిలో ముక్త పురుషులు అవుతారు కాదు. ఇక్కడ ఏమనంటే, ఇది అర్థం చేసుకున్నవాడు గీతాధ్యయనం ఆరంభం నుండే ముక్త పురుషుడై ఉంటాడు అని స్పష్టంగా రాశారు. చూసారు అంటే ఏంటి? మనం ఆరంభించడమే తరువాయి మనము ఈ గీత 4వ అధ్యాయం చెప్పిన దివ్య జ్ఞానం ప్రకారం ఆ దివ్యమైన జ్ఞానం రూపంలో గీతాధ్యయనం చేస్తూ గీత ఆచరణాత్మకంగా ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడు మన నొసటి గీతలు మార్చుకోవడమే కాకుండా ఆ క్షణం నుంచే ఆ నొసటి గీతలను చెరపడం మొదలవుతుంది. ఏదైనా పెద్ద గీత ఉన్నా కూడా పెద్ద గీత చెరపడానికి కూడా కొద్దిగా సమయం పడుతుంది కదా. అంటే ఏంటి? రబ్బర్తో మనం ఆ పెన్సిల్ని అంటున్నప్పుడు ఆ రబ్బర్ని మొదలుపెట్టిన క్షణం నుంచే ఆ రబ్బింగ్ మొదలైపోతుంది. అదేవిధంగా గీతాధ్యయనాన్ని గీతా సంస్కృతిని మనం పాటించడం మొదలుపెట్టినప్పుడు కృష్ణుడు చెప్పిన విధంగా అప్పుడు మన పాపాలు తొలగడమే కాకుండా ఆ క్షణం నుంచే మనం ముక్తులం అవడానికి సన్నద్ధులమవుతున్నాము, ముక్త పురుషులం అవుతాము అని చెప్పి ప్రభుపాదుల వారు. ఇది అర్థం చేసుకున్నవాడు అంటే ఏంటి? భగవంతుడు నిశ్చయంగా పరమపురుషుడు, అతని కర్మలు దివ్యమైనవి. ఇది అర్థం చేసుకున్నవాడు భగవద్గీత అధ్యయనం ఆరంభము నుండే ముక్త పురుషుడై ఉంటాడు అని చెప్పి పరమాద్భుతమైన దివ్య జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఈ అధ్యాయంలో ప్రసాదించాడు. అంతేకాకుండా భక్తివేదాంత ప్రభుపాదుల వారు అద్భుతమైనటువంటి గీతా భాష్యం ద్వారా మనకున్నటువంటి సందేహాలన్నిటి ఎక్కడా కూడా సందేహం రాకుండా అన్నిటిని పటాపంచలు చేసి మనందరికీ కూడా మన నొసటి గీతలు మార్చుకుని అద్భుతమైనటువంటి మార్గాన్ని కృష్ణుడు ఇచ్చాడు. దాన్ని మనకు విడమరి చెప్పి ప్రభుపాదుల వారు మనకు అనంతమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చారు. అయితే ఇవన్నీ విన్న తర్వాత అర్జునుడు మరి జ్ఞానమే అంటే మరి కర్మ అని మళ్ళీ కూడా ఏదో డౌట్ వచ్చింది. ఆ డౌట్ని ఏ విధంగా అడగబోతున్నాడు అనేది చూద్దాం. జ్ఞానము విజ్ఞానము అనేవి రెండు ఉన్నాయి. జ్ఞానము అంటే మనం తెలుసుకునేది, విజ్ఞానము అంటే మనం ఆచరణలో పెట్టేది. జ్ఞానము అనేది సిద్ధాంతపరమైతే విజ్ఞానం అనేది ప్రయోగాత్మకంగా అనుభవంలోకి వచ్చేది. అయితే ఈ జ్ఞానం నుండి విజ్ఞానానికి, సిద్ధాంతం నుంచి అనుభవపూర్వకమైన జ్ఞానానికి వెళ్ళడం కోసం మనకు మొట్టమొదటి కావాల్సినటువంటి పరిస్థితి సంశయరాహిత్యము. అంటే మనకు సందేహాలు పూర్తిగా తొలగిపోవాలి, సర్వ సందేహాలు పూర్తిగా తొలగిపోయిన పరిస్థితిలోనే మనం విన్నటువంటి జ్ఞానాన్ని లేదా విద్యని మనం ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాం. ఏమాత్రం సందేహాలు ఎక్కడో మిగిలినా మనం దాన్ని ఆచరణలో పెట్టడానికి మనం జంకుతాం, దాన్ని సంశయిస్తాం, దానికి మనం ముందడుగు వేయం. కాబట్టి అటువంటి సంశయాలు కనుక సంశయాలు తొలగిపోవాలి. అంతేకాకుండా దీని వలన ఏదైతే విన్నానో విద్యను దాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా నాకు పరమ లాభం కలుగుతుంది అనేటువంటి శ్రద్ధను కలిగి ఉండాలి. అంటే ఏంటి? సంశయరాహిత్యము, శ్రద్ధ అనేవి రెండు ముఖ్యమైన విషయాలు. మనము జ్ఞానం నుండి విజ్ఞానానికి ప్రయాణించాలి అంటే, సిద్ధాంతం నుంచి ఆచరణాత్మకంగా వెళ్ళాలి అంటే రెండు ముఖ్యమైనవి. ఒకటేమో సంశయరాహిత్యము, రెండవదేమో శ్రద్ధ. నాకు ఇప్పుడు అనుమానాలు లేవు, బాగానే ఉంది. అనుమానాలు లేనంత మాత్రాన నువ్వు ముందుకు వెళ్ళలేవు. అనుమానాలు లేకపోవడం ఒక ఎత్తు అయితే, దీనివల్ల నాకు లాభం కలుగుతుంది, నిశ్చయంగా కలుగుతుంది అనే విశ్వాసము, శ్రద్ధ అనేది రెండు. ఈ రెండు ఉన్నప్పుడే ముందుకెళ్తాం. అందుకోసమే మనకు ఆదౌ శ్రద్ధ
ఆదో శ్రద్ధ తర్వాత వచ్చేది తథా సాధు సంఘ. ఎప్పుడైతే మనకు శ్రద్ధ కలిగిందో, అవును ఇప్పుడు గీతా జ్ఞానాన్ని నేను విన్నాను, ఈ గీతా జ్ఞానాన్ని నేను ఇప్పుడు ఆచరణలో పెట్టడం ద్వారా నాకు పరమలాభం కలుగుతుంది అనే శ్రద్ధ కలిగిన తర్వాత వెంటనే మనకు అవసరమయ్యేది ఏమిటంటే సాధు సాంగత్యము. అంటే మనం ప్రతి ఆదివారం ఈ విధంగా భగవద్గీతను వింటున్నాము, సాధు సాంగత్యాన్ని పొందుతున్నాము. తర్వాత భగవద్గీత యథాతథం భాష్యాన్ని చదవడం ద్వారా కూడా అది కూడా సాధు సాంగత్యం, ప్రభుపాదుల వారితో సాంగత్యమే అది. ఈ విధంగా అప్పుడు సాధు సాంగత్యం అవసరం పడుతుంది. ఆ సాధు సాంగత్యంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే భజన క్రియ, అంటే దాన్ని మనం సాధనలో పెట్టడం అది మనకు అలవాటవుతుంది, కొద్దిగా ప్రాక్టీస్ అవుతుంటుంది. అయితే ఈ సాధనలో అనేకమైన ఒడుగుదుడుకులు వస్తుంటాయి, అనేకమైన అడ్డంకులు వస్తుంటాయి, అనేకమైనటువంటి నిరుత్సాహమైన పరిస్థితి వస్తుంటాయి. కానీ మనం పట్టుదలతోటి ముందుకెళ్ళాలి. ఆ పట్టుదలతో ముందుకు వెళ్ళినప్పుడు ఆ వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. దాన్ని మనం అనర్థ నివృత్తి ఎప్పుడైతే అమృతాన్ని అమృతాన్ని తీయడం కోసం సముద్రాన్ని తిరిగినప్పుడు అమృతం రాలేదు, మొత్తం హాలాహలం వచ్చింది. కాబట్టి ఏదైతే మనం ఇప్పుడు గీతా సంస్కృతిని మనం పాటిద్దామో, దానికి మనం సాధు సాంగత్యం తీసుకుందాం, వైష్ణవాంగ చెప్పేది విందాము, అదేవిధంగా గురు మహారాజ్ గారు చెప్పేది విందాము, అదేవిధంగా భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం చెప్పారు దాన్ని అధ్యయనం చేద్దాము. ఇవన్నీ కూడా భజన క్రియ. ఈ భజన క్రియ చేస్తున్నప్పుడు అనేకమైన అడ్డంకులు రావచ్చు, అయినా కూడా పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. అప్పుడు అవన్నీ వాటంతలో అవే తొలగిపోతాయి. అదే దాన్ని అనర్థ నివృత్తి. ఎప్పుడైనా సరే అనర్థ నివృత్తి కలుగుతోంది అంటే లోపల పెరిగిపోయినటువంటి అడ్డంకులు కానీ, కర్మలో ఉన్నటువంటి అడ్డంకులు కానీ తొలగిపోవడమే దానికి ఒక సూచకం అన్నమాట. ఎప్పుడైతే దేవదానవులు సముద్రాన్ని తిరుగుతున్నారో ఆ తిలకడం ద్వారా కొద్దిగా ఫలితం వస్తోంది, ఏదో జరుగుతోంది అని ఎప్పుడు తెలిసింది? హాలాహలం ఎప్పుడు వచ్చిందో అప్పుడు తెలిసింది, అంతే కదా. అంటే ఏంటి హాలాహలం ఉందంటే నెక్స్ట్ అమృతం కూడా వస్తుందని ఒక ధైర్యం కలిగి, ఏది రాకుండా ఉంటే అమృతం వస్తుందో తెలియదు. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా ఏదో ప్రభావం కనిపిస్తుంది. మనం ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం, ఇప్పుడు గీతా సంస్కృతిని ఆచరించే ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ ప్రయత్నం చేస్తున్న దానిలో కొన్ని అడ్డంకులు వస్తున్నాయి, లేదా కొన్ని అవాంతరాలు వస్తున్నాయి, కొన్ని నిరుత్సాహం కలుగుతుంది. అంటే ఏంటి, నేను చేసే ప్రయత్నంలో ఏవో వస్తున్నాయి అంటే ఇది పని చేస్తుంది అన్నమాట అని అర్థం చేసుకోవాలి. ఇది పని చేస్తుంది అన్నమాట అని అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, మనం తొలగించుకొని వెళ్తే మనం ముందుకెళ్ళచ్చు. అయితే ఈ విధంగా అవి తప్పకుండా తొలగిపోతాయి, 80% తొలగిపోతాయి. దాని తర్వాత వచ్చేదే నిష్ఠ. అవి తొలగిపోయిన తర్వాత అని తొలగిపోయినాయిగా సాగుతోంది అని కాకుండా నిష్ఠాపూర్వకంగా. నిష్ఠ అనేది చాలా ముఖ్యమైన విషయం, దీన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. నిష్ఠ అంటే ఏమిటంటే దీనిలో నిశ్చయంగా నేను ముందుకు వెళ్ళాలి, నేను ఈ గీతా సంస్కృతిని నేను తప్పకుండా పాటించాలి, నేను దీన్ని అవపోసన పట్టాలి, నాకు ఇది నా ప్రాణనాడిగా కావాలి అనే దాన్ని నిష్ఠ అంటారు. దానికి నేను ప్రతిరోజు ప్రయత్నిస్తాను, ప్రతి సంఘటనలోనూ ప్రయత్నిస్తాను అనేటువంటి నిశ్చయాన్ని మనం నిష్ఠ దాన్ని మనం చెప్పాలనుకుంటే 6 100 100 6 నేను చేసి తీరుతాను అనే దాన్ని నిష్ఠ అంటారు. కాబట్టి ఎన్ని అడ్డంకులైనా రాని నేను ఈ గీతా సంస్కృతి ఏదైతే విన్నానో నేను దానిని ఆచరించి తీరుతాను, ఆచరణలో పెట్టే ప్రయత్నమే చేస్తాను, ప్రతిరోజు ప్రయత్నిస్తాను అదే నిశ్చయాత్మకమైన బుద్ధి ఏదో ఉంటుందో దాన్ని నిష్ఠ అంటారు. ఆ నిష్ఠ అనేది ఎప్పుడు మీరు చేయడం ఉంటుందో అప్పుడు నెక్స్ట్ వచ్చేదే మనకు రుచి. అంటే ఏంటి, చేస్తే బాగానే అనిపిస్తోంది, నా ఫీలింగ్ వెరీ గుడ్, మనకు ఆ రుచి అనే అంటే ఆస్వాదన కలుగుతుంది. అంటే ఏంటి, ఆ నిష్టలో వెళ్ళగానే దాని యొక్క ప్రభావం మీకు కొద్దిగా అనుభూతం కావడం మొదలవుతుంది. అంటే ఏంటి, అప్పుడు పరిస్థితులను చక్కగా ఎదుర్కోవడానికి, ఏదైనా నెగిటివ్ వచ్చినా కూడా ఈజీగా తట్టుకోవడానికి, తర్వాత సంకల్పించిన కార్యంలో విజయం సాధించడానికి, తర్వాత మానసిక నిబ్బరత రావడం కోసం, తర్వాత హృదయ దౌర్బల్యం తొలగిపోవడం, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా కలుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ చిలకడం ద్వారా సముద్ర మంథనంలో బయటికి వస్తున్నాయి అన్నమాట. అప్పుడు ఆ రుచి కలుగుతుంది, ఆ టేస్ట్ మొదలవుతుంది.
ఆ టేస్ట్ మొదలైన తర్వాత ఎప్పుడైతే అనుభూతి కొద్దిగా అనుభూతం రాగానే నెక్స్ట్ వచ్చేది మనకు ఆసక్తి. అంటే ఏంటి, ఇది చక్కగా ఉంది. పూర్వం నేను ఆ స్టేజ్ మీదకి వెళ్ళాలంటే భయపడేవాడిని, కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే భయపడేవాడిని, హృదయ దౌర్బల్యంగా అనిపించేది. కానీ ఆ కృష్ణుడు చెప్పాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట. కృష్ణుడు చెప్పాడు కాబట్టి నేను వదిలిపెట్టాను. ఆ వదిలిపెట్టడం వల్ల ఇప్పుడు నేను ధైర్యంగా నేను వెళ్ళి మాట్లాడగలుగుతున్నాను, కొత్త వాళ్ళతో కూడా మాట్లాడగలుగుతున్నాను, వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలనే విషయం నాకు ఇప్పుడు అర్థమవుతోంది. అంటే ఆ టేస్ట్ వచ్చిన తర్వాత అప్పుడు ఆసక్తి వస్తుంది. ఆసక్తి అంటే ఏంటి, చేస్తున్న కార్యక్రమాన్ని ఇంకా పెంచడం, దాన్ని ఆసక్తి అంటారన్నమాట. ఇప్పుడు నేను 16 రౌండ్ల మాల జపం చేస్తున్నా, అంటే 16 రౌండ్లు చక్కగా సాగుతుంది. రోజు పొద్దున కల్లా నేను ముగించేస్తున్నానే, గంటన్నర అయిపోతుంది. మరి నేను 16 ఎందుకు 25 చేయొచ్చు కదా అని ఎప్పుడైనా భావం కలుగుతుంటే దాని ఆసక్తి. అంటే పెంచాలి, ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పెంచాలి అనే అటువంటి భావన ఏదవుతుందో దాని ఆసక్తి. ఎప్పుడైతే మనం చేస్తున్న కార్యక్రమాన్ని తగ్గించాలి అనే భావన కలుగుతుంటే అంటే ఏంటి, ఆసక్తి శూన్యత తగ్గిపోతుంది అనమాట, దాని విరక్తి. అట్లా కాకుండా చేయాలి, ఇంకా బాగుంది, చేయాలనిపిస్తోంది, ఇంకా పెంచుదాం, ఇంకా ఎక్కడెక్కడ పెంచాలి అనే భావన కలుగుతుంది, దాని ఆసక్తి. ఆ ఆసక్తి తర్వాత వచ్చేదే భావం. అంటే ఏంటి, అప్పుడు అనుభూతం అవుతుంది. ఆ గీతా సంస్కృతి యొక్క అనుభూతి అప్పుడు వస్తుంది. అయితే ఆ విధంగా చేయకుండా మనం విన్నట్టుగానే వదిలిపెడితే మన బండి ముందుకు సాగదు. బండి కనుక ముందుకు సాగకపోతే ప్రయాణం ఎట్లా సాగుతుంది? మనం బండిలో ఎక్కాం, కారులో ఎక్కాం, రైల్లో ఎక్కాం, ఆ రైల్లో ఎక్కి కూర్చున్నాం, కానీ రైలు కదలట్లేదు, కారు కదలట్లేదు, బండి కదలట్లేదు, మన ప్రయాణం సాగుతుందా? సాగదు. అంటే మనం ఇప్పుడు వినాలి అని కూర్చున్నాం, విన్నాం, వదిలిపెట్టాం, విన్నాం, రాసుకున్నాం, వదిలిపెట్టాం, పాటిస్తట్లేదు. అంటే ఏంటి, బండి సాగట్లేదు, ప్రయాణం సాగట్లేదు. ప్రయాణం సాగకపోతే మన సుఖసీమలకు ఎట్లా చేరుతాం? విజయసీమలకు ఎట్లా చేరుతాం? శాంతి సీమలకు ఎలా చేరుతాం? చివరి భగవద్ధామ మోక్షధామానికి ఎలా చేరుతాం? కాబట్టి బండి మొదలు కావాలి, కారు మొదలు కావాలి, జీవనయాత్ర మొదలు కావాలి, గీతా సంస్కృతి అనే ప్రయాణం మొదలు కావాలి. మొదలైనప్పుడే మనం ఆ విజయ సీమలకు చేరుతాం, సుఖసీమలకు చేరుతాం, శాంతి సీమలకు చేరుతాం, భగవంతుడి యొక్క ధామాలకు చేరుతాం. ఇవన్నీ కావాలంటే మనం ఆచరణలో పెట్టాలి. అందుకోసం కృష్ణుడు ఏమన్నా సందేహాలు విడిచిపెట్టి లే అని చెప్పాడు. తస్మాత్ జ్ఞాన సంభూతం హృష్టం జ్ఞానాసినాత్మన చిద్వైనం సంశయం యోగం ఉత్తిష్ఠోత్తిష్ఠ భారత అంటూ 4వ అధ్యాయాన్ని ముగించడం జరిగింది. అంటే ఏంటి, నీకు సందేహాలు వదిలిపెట్టాలి. అంటే నువ్వు గీతా సంస్కృతిలోకి ప్రవేశించాలి అంటే నీకు సందేహాలు పోవాలి, శ్రద్ధ మొదలు కావాలి. ఈ రెండింటి ద్వారానే నీ ప్రయాణం ముందుకు సాగడం మొదలవుతుంది. అది కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి చిత్వైనం సంశయం యోగం అత్తిష్ఠోత్తిష్ఠ భారత, నువ్వు ఆ జ్ఞాన ఖడ్గాన్ని చేపట్టి సంశయాలను ఛేదించి అత్తిష్ఠోత్తిష్ఠ యుద్ధాన్ని చేయడానికి సిద్ధపడు అని కృష్ణుడు చెప్పి ఆ 4వ అధ్యాయాన్ని ముగించాడు. ఆ 4వ అధ్యాయం తర్వాత నెక్స్ట్ ఇప్పుడు 5వ అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఈ 5వ అధ్యాయానికి సుప్రసిద్ధమైన పేరు కర్మ సన్యాస యోగము. కర్మ సన్యాసం పేరు పెడుతుంటారు, కానీ ఇక్కడ మన ఆచార్యులు పెట్టినటువంటి పేరు వేరే. అదేంటంటే కర్మయోగం, కృష్ణ భక్తి భావనలో కర్మ అని 5వ అధ్యాయం పేరు. కానీ లోకంలో దాదాపు 90% భగవద్గీత తెలిసిన వారు 90%, ఆ 95 అయినా ఆశ్చర్యం లేదు, 95% వారికి పరిచయం ఉన్న పేరు ఏమంటే కర్మ సన్యాస యోగము. అంటే ఇప్పుడు దానికి వేరే ఆచార్యులు ఆ పేరు పెట్టారు. దానిలో కూడా ఒక అర్థం ఉంటుంది. కానీ మిడిమిడి జ్ఞానంతో కనుక మనం ఆ కర్మ సన్యాస యోగం అంటే ఏంటి, కర్మ సన్యాసంలో చెప్పబడింది అని కనుక భావిస్తే అది తప్పవుతుంది. ఎందుకంటే మనం 3వ అధ్యాయంలో కర్మయోగం, దాంట్లో కర్మ గురించి చెప్పాడు, ఏ విధంగా చేయాలి. జ్ఞానము 4వ అధ్యాయం, అంటే ఇవన్నీ కూడా అందరికీ పరిచయం ఉన్న పేర్లు అన్నమాట. కాబట్టి కర్మయోగం అని 3వ అధ్యాయంలో చెప్పాడు. తర్వాత 12వ అధ్యాయంలో దాంట్లో భక్తి ఏ విధంగా చేయాలని చెప్పాడు. మరి 5వ అధ్యాయంలో కర్మ సన్యాస యోగం అని పేరు పెట్టాం. కాబట్టి కర్మ సన్యాసం ఎట్లా చేయాలి అంటే కర్మను ఏ విధంగా వదిలిపెట్టాలి 5వ అధ్యాయంలో చెప్పి ఉండొచ్చు అని పొరబడే అవకాశం ఉంది. కానీ దీనిలో కృష్ణుడు కర్మ సన్యాసం వద్దు అని చెప్పాడు. మరి 3వ అధ్యాయంలో కర్మ చేయాలి కాబట్టి కర్మయోగం అని చెప్పినప్పుడు 5వ అధ్యాయంలో
కర్మ సన్యాసం వద్దు అని చెప్పిన దానికి కర్మ సన్యాస యోగం అని పేరు ఎట్లా పెడతాం అని అంటే మనం ఈ 5వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం అర్థమైన తర్వాత ఆ ఆచార్యులు ఆ పేరు ఎందుకు పెట్టారనే సంగతి మనకు అర్థమవుతుంది. కానీ కేవలం పేరు మాత్రమే వెళ్తుంటే దీనిలో కర్మ సన్యాస యోగం అంటే కర్మ సన్యాసం మంచిదని చెప్పిన యోగం కావచ్చు అనుకుంటాం. కాదు నాయన, కర్మ సన్యాసం వద్దు, కర్మ సన్యాసం కంటే కర్మయోగం మంచిది అని చెప్పబడిన అధ్యాయం కాబట్టి దీనికి భక్తిదాస ప్రభుపాదుల వారు కృష్ణ భక్తి భావనలో కర్మ, ఇది కూడా కర్మయోగమే. 3వ అధ్యాయంలో చెప్పడం దానికి కూడా కర్మయోగం అనే పేరు. కానీ ఇక్కడ ఏంటి, కృష్ణ భక్తి భావనలో కర్మ. అక్కడ ఏంటి, అక్కడ చెప్పేంటి కర్మ చేయాలి అని 3వ అధ్యాయంలో చెప్పబడింది. కర్మ చేయాలి కరెక్టే, కానీ ఏ విధంగా చేయాలి, బుద్ధియోగంలో నిలిచి. అంటే ఏ విధంగా అంటే మొట్టమొదటి ఆత్మస్థితిలోకి వెళ్ళి తర్వాత ఆత్మస్థితిలో నిలిచిన వాడవై తర్వాత ఆత్మచోదితమైన బుద్ధిలో నిలిచి మనస్సును నిగ్రహించి తర్వాత ఇంద్రియాలను కూడా పూర్తిగా నియంత్రణలో పెట్టి కర్మ చేయాలి, అంతవరకే చెప్పబడింది దాంట్లో. అంతేకాకుండా దాంట్లో చెప్పబడినటువంటి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కృష్ణుడు ఆ 3వ అధ్యాయంలో ఈ జగత్తులో ఉన్నటువంటి మూలమైన శత్రువు ఎవరు, మూలమైన శత్రువు కామం. కాబట్టి ఆ కామము నీకు నిత్య శత్రువు, అనేక జన్మల్లో ఆ కామం అనే శత్రువే నిన్ను ఓడిస్తూ వస్తున్నాడు. కాబట్టి నువ్వు కర్మని సరియైన పద్ధతిలో చేస్తూ ఆ కామమనే శత్రువును జయించాలి. జై శత్రు మహాబాహో కామరూపం దురాసదం. ఈ విషయాన్ని అంటే నువ్వు కామరూపమైనటువంటి ఆ శత్రువును జయించడమే కర్మ చేస్తూ ఏ విధంగా ఆత్మస్థితిలో ఉండి ఆత్మజీవితమైన బుద్ధితోటి చేస్తూ కర్మ చేయాలి అంతవరకు చెప్పాడు. కానీ ఎటువంటి కర్మ చేయాలి, కర్మ ఎట్లా చేయాలి అనేది ఈ 5వ అధ్యాయంలో చెప్పబడుతోంది. అదే కృష్ణ భక్తి భావనలో కర్మ చేయడం. అయితే ఈ 3వ అధ్యాయము 5వ అధ్యాయం మధ్యలో ఇంకోటి వచ్చింది. అసలు కర్మలంటే ఏమిటి అని రకరకాల కర్మలు ఉన్నాయి. ఆ కర్మలన్నింటినీ కూడా యజ్ఞ రూపంలో చేయాలి అని 4వ అధ్యాయం చెప్పబడింది. అంటే ఏంటి, నువ్వు కర్మ తప్పకుండా చేయాలి. ఆ కర్మను కూడా కామమనే శత్రువును జయింపజేయడం కోసం ఆత్మస్థితిలో నుండి ఆత్మచోదితమైన బుద్ధితోటి చేయాలి అని 3వ అధ్యాయం వరకు చెప్పబడింది. అయితే మరి కర్మలు అంటే ఏమిటి అనే విషయం నీకు తెలియాలి. కాబట్టి ఆ కర్మకు సంబంధించినటువంటి జ్ఞానము ఆ 4వ అధ్యాయంలో చెప్పబడింది. అయితే ఈ జ్ఞానంలో ఈ జ్ఞానం గురించినటువంటి విషయాన్ని తెలియాలంటే ఆ కర్మల్లోకి వెళ్ళాలి అంటే నీకు సంశయాలు పోవాలి. అందుకోసం సంశయాలను వదిలిపెట్టి అంటే నీ జ్ఞానకటకంతో సంశయాలను ఛేదించి అర్జున లేచి యుద్ధం చేయి అని చెప్పాడు. అనగానే అర్జునుడికి ఇంకో సందేహం వచ్చింది. ఇది చాలా విచిత్రమైనది, చాలా ముఖ్యమైనది కూడా. అందుకోసం దాన్ని ఏమన్నాడంటే అర్జున ఉవాచ సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ శంససి యయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అయితే 3వ అధ్యాయంలో ఒక ప్రశ్న అడిగాడు అర్జునుడు. ఏమంటే జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధి జనాదన తత్కెం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అని 3వ అధ్యాయంలో అడిగాడు. ఎందుకంటే రెండవ అధ్యాయం చివరికి వచ్చేటప్పటికి కర్మ కంటే అంటే కామ్య కర్మ కంటే బుద్ధియే ఉత్తమమైంది అనే కంక్లూజన్ లాగా వచ్చినట్టు అనిపించింది అర్జునుడికి. అందుకోసం అంటే అర్జున కృష్ణ నువ్వు కామ్యకర్మ కంటే బుద్ధే కనుక సత్యమైనప్పుడు ఎందుకు నన్ను ఘోరమైన కర్మలో ఎందుకు నియోగిస్తున్నావు అని 3వ అధ్యాయం అడిగాడు. దానికి వివరణగా కృష్ణుడు 3వ అధ్యాయం మొత్తం చెప్పి కర్మ చేయవలసిన ప్రయోజనం అని చెప్తూ కర్మలకు సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని 4వ అధ్యాయంలో ఇచ్చారు. 4వ అధ్యాయంలో ఇవ్వగానే ఇప్పుడు అర్జునుడికి ఇంకో సందేహం వచ్చింది. ఏమంటే సన్యాసం కర్మణం కృష్ణ పునర్యోగం చ శంసతి. కృష్ణ ఒకవైపేమో అంటే నువ్వు మొదట్లోనేమో కర్మలన్నింటినీ సన్యసించాలని చెప్పావు, ఇప్పుడేమో భక్తి యోగంలో కర్మలు చేయాలంటున్నావు. ఈ రెండిట్లో ఏది ఉత్తమమో నాకు సరిగ్గా చెప్పు అంటే అర్జునుడికి అట్లా అనిపించింది. అంటే నువ్వు కృష్ణుడు మొట్టమొదటి కర్మలన్నింటినీ వదిలిపెట్టమని చెప్పాడని, ఇప్పుడు అన్నింటిని కర్మలన్నీ కూడా భక్తి రూపంలో చేయమని చెప్తున్నాడని అనిపించింది. కానీ కృష్ణుడు అట్లా ఎప్పుడు చెప్పలేదు.
కానీ అర్జునుడికి అట్లా అనిపించండి యశ్రేయేతయోరేకం. కాబట్టి ఈ రెండిట్లో ఏది ఎక్కువ శ్రేయోదాయకమో, కర్మలను విడిచిపెట్టడం శ్రేయోదాయకమా, భక్తిలో కర్మలు చేయడం శ్రేయోదాయకమా? ఈ రెండింటిలో ఏదో ఒక్కటి మాత్రమే నాకు చెప్పు, రెండు మాత్రం చెప్పకు అని ప్రశ్నిస్తున్నాడు. అంటే సాధకులు చాలా సావధానంగా, మన కృష్ణ చైతన్యంలో ఉన్న సాధకులు ఈ విషయాన్ని చాలా సావధానంగా తెలుసుకోవాల్సిన ప్రశ్న. కృష్ణుడు ఏం చెప్పబోతున్నాడు, దీన్ని చాలా సావధానంగా వినాలి. అర్జునుడు అడుగుతున్నాడు చాలా, అని మన కోసమే అడిగినట్టున్నాడు చూస్తే. అంటే ఏంటి, కర్మ త్యాగం చేయడం అంటే కర్మలు అంటే సన్యాసం కర్మణం, అంటే అన్ని కర్మలని సన్యసించడం శ్రేయస్కరమా, లేకపోతే భక్తి యోగంలో అన్ని కర్మలు చేయడం శ్రేయస్కరమా? ఈ రెండింటిలో రెండు మంచిది అని చెప్పకు, రెండింటిలో ఏది శ్రేయోదాయకమో నాకు నిశ్చయం చెప్పు. అంటే నేను ఇప్పుడు కర్మలు విడిచిపెట్టాలా, సన్యసించాలా, లేకపోతే భక్తిలో కర్మలు చేయాలా, ఇది చెప్పు అన్నప్పుడు. అంటే ఇక్కడ దాని భక్తివేదాంత ప్రభుపాదుల వారు చాలా చక్కటి వివరణ రాస్తూ, అంటే 2వ అధ్యాయం మొదలైంది. 2వ అధ్యాయంలో కృష్ణుడు ఆత్మ గురించినటువంటి, అంటే సాంఖ్యయోగం అని పేరు దాన్ని పెట్టారు, కానీ మన ఆచార్యులు మాత్రం భక్తివేదాంత ప్రభుపాద దాని గీతాసారం అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే 2వ అధ్యాయంలో భగవంతుడు కృష్ణుడు మనకున్నటువంటి మన అస్తిత్వంలో ఉన్నటువంటి 4 ప్రవేశపెట్టాడు. ఏమిటి? ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు ఉన్నవి 4. ఈ 4 చక్కగా ప్రవేశపెట్టాడు. లేకపోతే మనిషికి ఇవి తెలిసే అవకాశమే లేదు. ఈ 4 ప్రవేశపెట్టి ఏ విధంగా వీటిని చక్కగా వినియోగిస్తూ ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, అంటే ఆత్మస్థితిలోనే సంపూర్ణంగా ఉండడం ఏ విధంగా మంచిది, బుద్ధియోగాన్ని ఉపయోగించి విహాయ కామాన్య సర్వాన్ పుమాంశరస్ నిస్పృహ, అంటే ఏ విధంగా శాంతిని పొందగలడు ఆ విషయం చెప్తూ వచ్చాడు. అనగానే అర్జునుడికి సందేహం వచ్చింది. సందేహంతో ఇంకో అధ్యాయంలోకి వచ్చాడు. అంటే మరి ఆ విధంగా శాంతిగా ఉండడమే మన చరమ లక్ష్యమైనప్పుడు ఆత్మస్థితిలో ఉండి మరి ఎందుకు నన్ను యుద్ధం చేయమంటున్నావు అని మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు. అయ్యేటప్పటికీ కృష్ణుడికి అప్పుడు ఈ 4 చెప్పడం కాకుండా 4 యొక్క అధికార క్రమం ఏంటి, ఏవి ఎక్కడ ఉన్నాయి, దేన్ని ఎందుకోసం వాడాలి, ముఖ్యమైన కార్యం ఏమిటి అంటే ఆ కామరూప శత్రువుని జయించాలి అనే విషయం 3వ అధ్యాయం చెప్పబడింది. 3వ అధ్యాయం చెప్పిన తర్వాత ఓకే, మరి కర్మ గురించి అడిగాలి కాబట్టి కర్మకు సంబంధించినటువంటి సమస్త విషయాలని కూలంకషంగా చర్చించడం కోసం 4వ అధ్యాయం చెప్పబడింది. ఈ 4వ అధ్యాయం పూర్తిలో చివరి సమయం కృష్ణ ఏమన్నా అంటే అర్జునుడికి ఉపదేశం చేస్తూ పరిపూర్ణ జ్ఞానంలో నిలిచి సర్వ సందేహాలను విడిచిపెట్టి యుద్ధం చేయి, అంటే జ్ఞానంలో ఉండి సంశయాలను ఛేదించు, యుద్ధం చేయి అని చెప్పాడు. చెప్పగానే అర్జునుడికి ఏమనిపించిందంటే కృష్ణుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ, భక్తిలో కర్మ చేయమని చెప్తున్నాడు, తర్వాత జ్ఞానంలో అకర్మ కూడా చేయమని చెప్తున్నాడు. ఈ విధంగా 2 చెప్పాడే ఒకేసారి, నాకు సందిగ్ధమవుతోంది అనుకున్నాడు. అంటే ఏంటి, భక్తిలో కర్మ చేయమంటున్నాడు, తర్వాత జ్ఞానంలో అకర్మ, అంటే జ్ఞానంలో కనుక నువ్వు ఉంటే నువ్వు కర్మ చేసినా కూడా అకర్మనే అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. మరి జ్ఞానంలో అకర్మ కూడా అంటున్నాడు, భక్తిలో కర్మ అంటున్నాడు. ఈ 2 ఒకేసారి ఎట్లయితోంది అని నేను డౌట్ వచ్చింది. అంటే జ్ఞానంలో కర్మలు, అంటే జ్ఞానంలో అకర్మ అంటే కర్మలు త్యాగం చేయడం. జ్ఞానంలో అకర్మ అనేది అర్జునుడికి అర్థమైంది. జ్ఞానంలో త్యాగం చేయడం అంటే ఏంటి, అనేక రకమైన మనిషి కర్మలు చేస్తుంటాడు, కర్మలన్నీ కూడా ఇంద్రియ భోగ పరాలై ఉంటాయి. ఎప్పుడైతే ఆ జ్ఞానంతో ఆ ఇంద్రియ భోగ కర్మలను విడిచిపెట్టడం అనేది జ్ఞానంలో అకర్మ కింద వస్తుంది. ఇది అర్థమైంది అర్జునుడికి. కానీ భక్తిలో కర్మ చేస్తే అది అకర్మ ఎట్లా అవుతుంది అది అర్థం కాలేదు. భక్తిలో కర్మ చేయడం ద్వారా కర్మఫలం ఎట్లా పోతుంది అర్జునుడికి అసలు అర్థం కాలేదు. నేను ఇప్పుడు ఇంద్రియ భోగ కర్మలని ఆపుతా, అది నేను జ్ఞానంలో కర్మలో త్యాగం చేసినట్టు అవుతుంది, ఇది నాకు అర్థమైంది. కానీ భక్తిలో కర్మలు చేయడం ద్వారా కర్మఫలం ఎట్లా ఆగుతుంది నాకు ఇది అర్థం కావట్లేదు అని అర్జునుడు అంటున్నాడు అన్నమాట. కాబట్టి అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు ఏం చేస్తున్నారంటే పూర్ణ జ్ఞానంలో కర్మఫలాన్ని కలిగించదని, అందుకే అది అకర్మ వంటిదని అర్జునుడికి అర్థం కానట్లుగా కనిపిస్తోంది స్పష్టంగా అసలు ఇక్కడ. అంటే విన్నాడు, ఆ విషయం విన్నాడు. అంటే ఏంటి, పూర్ణ జ్ఞానంలో కనుక కర్మ చేస్తే అది కర్మఫలాన్ని కలిగిస్తుందని, అది అకర్మ వంటిదే. కాబట్టి నువ్వు పూర్ణ జ్ఞానంతో భక్తితోటి కనుక నువ్వు అది కనుక అంటే నువ్వు కర్మలను వదిలిపెట్టక్కర్లేదు,
నువ్వు ఆ జ్ఞానంతో కనుక చేస్తే అది నీ కోసం కాకపోతే అది అకర్మతోనే సమానం. ఈ విషయం అర్జునుడికి అర్థం కానట్టుగా కనిపిస్తోంది అని ప్రభుపాద స్పష్టంగా రాశారు. అందుకే ఇప్పుడు అందుకే తాను కర్మను పూర్తిగా ఆపివేయాలా లేకపోతే పూర్తి జ్ఞానంతో పని చేయాలా అని అతడు విచారణ చేస్తున్నాడు. ఎంత అద్భుతంగా, ఎంత స్పష్టంగా అర్జునుడు స్పష్టంగా అడిగాడు. ప్రభుపాదుల వారు భాషను స్పష్టంగా చెప్పాడు. అర్జునుడికి వచ్చిన డైలమా ఏమిటి? అర్జునుడికి వచ్చిన డైలమా, అతను సందిగ్ధత ఏమిటి? సందిగ్ధత ఏమిటంటే ఇప్పుడు నేను కర్మలు చేయాలా లేదు కర్మలు పూర్తిగా మానేయాలా, ఏం చేయాలి చెప్పు? దానికి భగవంతుడు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి ఆన్సర్, సన్యాస కర్మయోగస్య నిశ్రేయసకరవాబుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. వినండి, అందరూ సావధానంగా వినండి, సావధానులే అందరూ సాధకులు వినండి. ఏమిటంటే తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అర్జున, కర్మ సన్యాసము కంటే భక్తితో కూడిన కర్మయే ఉత్తమము అని స్పష్టంగా చెప్పినటువంటి వాక్యము. కర్మ సన్యాసము కూడదు అంటే రెండూ ఉన్నాయి. కర్మ సన్యాసము, భక్తిలో కర్మ రెండు కూడా మోక్షానికి మంచివే అని కృష్ణ చెప్తున్నాడు. సన్యాస కర్మయోగస్య నిశ్రేయసకరవాబుభౌ, రెండు కూడా శ్రేష్టమే, ఉత్తమమే మోక్షానికి. కానీ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశేషతే. కర్మ సన్యాసము కంటే అర్జున కర్మయే, భక్తిలో కర్మయే శ్రేష్టము ఉత్తమము అని చెప్పబడినటువంటి అధ్యాయం కాబట్టి వాళ్ళు కర్మ సన్యాస యోగము అని పేరు పెట్టినచ్చు. ఎందుకు ఈ పరిస్థితి, ఎందుకు అటువంటి పరిస్థితి వస్తుంది కృష్ణుడు ఇప్పుడు పని చేయకుండా పరిగెత్తుకుని పోతా అన్న వ్యక్తిని ఆపాడు. కృష్ణుడు పని చేయను పరిగెత్తుపోతున్నాడు, ఆ పరిగెత్తుకుపోతున్న వ్యక్తిని ఆపి అర్జున మొట్టమొదటి అర్థం చేసుకో, ఏమిటంటే నీ శరీరంలో అంటే నువ్వు ఆత్మస్వరూపుడివి, ఆత్మ గురించి చెప్పాడు. బుద్ధిని ఉపయోగించు చెప్పాడు. మనసు ఏ విధంగా కలతపరుస్తుంది అది చెప్పాడు. ఇంద్రియాలు ఏ విధంగా ప్రోకపిస్తే ఏ విధంగా వాడుకోవాలి చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత నువ్వు అన్నీ కూడా వీటన్నిటితోటి కర్మ చేయాలి. ఎందుకు చేయాలి? ఆ కామరూపం అనే ఒకటి శత్రువు ఉన్నాడు, వాడిని నశింపజేయాలి. అందుకోసం కర్మ చేయాలి. ఆ కర్మ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు నీ యొక్క అధికార క్రమాన్ని అర్థం చేసుకో, ఆత్మ ఉన్నత స్థితిలో ఉన్న అర్థం చేసుకో, ఆత్మస్థితిలోకి ఉండి ఆ పని చేయి అని చెప్పాడు. ఆ విధంగా చేసినప్పుడు మరి ఏ కర్మలు చేయాలి అంటే చేస్తున్న కర్మని ఏ విధంగా యజ్ఞ రూపంలో మార్చాలి కృష్ణ చెప్పాడు. ఎందుకంటే అనేకమైన వ్యక్తులకు అనేకమైన కర్మలు ఉంటాయి కాబట్టి డాక్టర్ చేసే కర్మలు వేరే ఉంటాయి, పోలీస్ వ్యక్తి చేసే కర్మలు వేరే ఉంటాయి, జడ్జి చేసే కర్మలు వేరే ఉంటాయి, ఇంట్లో గృహిణి చేసే కర్మలు వేరే ఉంటాయి, తర్వాత ఒక ఫ్యాక్టరీ నడిపించే యజమాని కర్మలు వేరే ఉంటాయి, ఫ్యాక్టరీలో పనిచేసే వాడి కర్మలు వేరే ఉంటాయి, బయట పారిశుద్ధ్య కార్మికుల యొక్క కర్మలు వేరే ఉంటాయి, ప్రచారం చేసే వాళ్ళ కర్మలు వేరే ఉంటాయి, ఇల్లు కట్టే వాళ్ళ కర్మలు వేరే ఉంటాయి. ఎన్ని కర్మలు చేస్తేనే కదా మనం ఇక్కడ ఇట్లా కూర్చున్నాం, లేదా మనం భోజనం చేస్తాం. భోజనం ముందుకు వచ్చింది, దాంట్లో ప్రసాదం వచ్చింది. ఆ ప్రసాదం రావడానికి ఎంతమంది పనులు చేశారు. కొంతమంది పొలం దున్నారు, కొంతమంది ఏమో పంటలు వేశారు, కొంతమంది ఏమో ధాన్యాలు అమ్మారు, గింజలు పట్టుకొచ్చారు, కొంతమంది ఎరువులు తయారు చేశారు, కొంతమంది ఏమో కొంతమంది కలుపులు తీశారు, కొంతమంది పంట కోసారు, కొంతమంది ధాన్యం నూర్పిడి చేశారు, కొంతమంది ట్రాక్టర్లు పట్టుకెళ్ళి ఇంకొంచెం అమ్మారు, కొంతమంది దాన్ని గానుగాడి ఎంతమంది చేశారు. చేసి ఎంతమంది చేస్తే ఆ కర్మ ఫలితం వస్తుంది. ఇవన్నీ చేయకుండా కాబట్టి అందరు పనులు ఆపేసేయాలి, ఆపేసి హరే కృష్ణ అనాలి, అసాధ్యం. అది వాళ్ళు ఆ పనులన్నీ చేస్తూనే హరే కృష్ణ అనాలి. ఇది గీతా సంస్కృతి. కృష్ణుడు చెప్తున్నది. అందుకోసం ఈ 4వ అధ్యాయంలో ఇవన్నీ చెప్తూ వచ్చాడు. ఈ 4వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఎవరైనా ఆ పనిపై వ్యక్తి అనిపిస్తుంది, అమ్మా ఇన్ని పనులు చేయడమే కాకుండా వాడిని యజ్ఞ రూపంలో కూడా చేయాలి, ఏమో ఇదే చాలా పెద్దగా ఉంది, దీని బదులు ఆ కర్మ సన్యాసమే బెటర్ ఏమో. ఎందుకంటే కృష్ణుడు అని మధ్యలో అన్నాడు కదా, అందుకోసం మరి నువ్వేమో మొత్తం కర్మ సన్యాసం చేయమన్నావు, ఇప్పుడేమో యోగం చేయమన్నావు, ఏదో ఒకటి చెప్పు అంటే మళ్ళీ కృష్ణుడు మళ్ళీ వెనక్కి వస్తాడేమో అని. అంటే కృష్ణుడు అటువంటి అవకాశం ఏమాత్రం ఇవ్వకుండా తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కాబట్టి నాకు అర్జున నేను స్పష్టంగా చెప్తున్నాను విను. ఏమిటంటే కర్మ సన్యాసము కంటే కర్మ వదిలిపెట్టడం మంచిదే, నో ప్రాబ్లం. అది ఎందుకు?
ఇంద్రియ భోగ రూపంలో గనక నువ్వు కర్మలు చేస్తున్నావు, ఆ కర్మను వదిలిపెడుతున్నావు అంటే నువ్వు అకర్మలోకి వెళ్తున్నావు. ఆ విధంగా నువ్వు ఆ భోగాపేక్ష నుండి బయటకు వస్తావు. ఆ విధంగా నీ మనస్సు పవిత్రమవుతుంది, నువ్వు కూడా పవిత్రమవుతావు, నువ్వు కూడా ముక్తుడవుతావు, ముక్తి పొందుతావు. కానీ దానికంటే కర్మయోగో విశిష్టతే. కాబట్టి నువ్వు కృష్ణ భక్తి భావనలో కర్మ చెయ్యి. శ్రీకృష్ణుడు ఈ విధంగా స్పష్టంగా చెప్పినటువంటి విషయం, ఆ వ్యక్తి ఏ విధంగా కర్మలు చేయాలనే విషయాన్ని ఇంకా వివరించబోతున్నాడు. కాబట్టి ఈ అధ్యాయానికి కర్మయోగమే ఉంది, కానీ కృష్ణ భక్తి భావనలో కర్మ ఏ విధంగా చేయడం అని అంటే ఏంటి? ఎవరైనా చేయదలుచుకుంటే ఎప్పుడైనా కృష్ణ భక్తి భావనలో కర్మ చేయాలంటే ఈ అధ్యాయంలో చెప్పిన విధంగా చేయాలి. అందుకోసమే ఇది యాక్షన్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్. దాని తెలుగులో చెప్పాలంటే కృష్ణ భక్తి భావనలో కర్మ. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో కామ్యకర్మలు అనేవి భౌతిక బంధానికి కారణమవుతాయి. ఎప్పటిదాకా అయితే మనిషి తన దేహ సౌఖ్యం యొక్క ప్రమాణాన్ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంటాడో అప్పటిదాకా ఈ భౌతిక జగత్తులో బంధం అతనికి తప్పదు. కాబట్టి ఆ భౌతిక సౌఖ్య భావన అనేది లేకుండా ఉండే విధంగా కర్మలు ఎట్లా చేయాలో, అది కృష్ణ భక్తి భావనలో ఏ విధంగా చేయాలో చెప్పబడినటువంటి అధ్యాయం. కాబట్టి ఇది కృష్ణ భక్తి భావనలో కర్మయోగం. ఇది 3వ అధ్యాయంలో కూడా కర్మయోగం చెప్పాడు, కానీ మోర్ స్పెసిఫిక్, ఇంకా విశేషంగా కేంద్రీకరించి ఏ విధంగా కృష్ణ భక్తి భావనలో చేయాలి అంటే ఏంటి? భగవంతుడు కృష్ణుడు నిర్ణయించిన ఒకటే, నువ్వు కర్మ చేయవలసిందే. కర్మ సన్యాసం మంచిదే అయినప్పటికీ, నీకు మోక్షాన్ని అది కలిగించేదే అయినప్పటికీ నువ్వు మాత్రం కర్మ చేయవలసిందే, అదే ఉత్తమము. నీ ప్రశ్న సమాధానం కరెక్ట్గా చెప్పాగా అర్జున అని కృష్ణ అంటున్నాడు. తయోస్తు కర్మ సన్యాసాలు. కాబట్టి నేను ఇప్పుడు షాపులు బంద్ చేస్తా, మా పిల్లవాడిని చదవడం మానిచ్చేస్తా, లేకపోతే నేను బృందావనంకి వెళ్ళిపోతా, లేదా ఇక్కడ ఇల్లు అమ్మేసి అక్కడ ఇల్లు అనుకుంటా, ఇవన్నీ ఆగండి. అందరు ఇక్కడ వాళ్ళు అక్కడ ఆగండి, అర్థం చేసుకోండి, భగవద్గీతను అర్థం చేసుకోండి. కృష్ణుడు ఏ విధంగా కర్మలు చేయమంటున్నాడు చెప్పండి. ఏ విధంగా కర్మలు చేయమంటున్నాడు అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే లేకపోతే కొంతమంది డాక్టర్లు చదివిన వాళ్ళు కూడా డాక్టర్ ఉద్యోగం మానేసి, లేకపోతే మంచి ప్రొఫెసర్ కూడా అది కూడా ఉద్యోగాలు మానేసి ఇది చేసి ఏదో చెప్పాలని చూస్తున్నారు. అట్లా కాదు. కృష్ణుడు చెప్పింది అనే కాదు. అయితే ఇక్కడ ప్రభుపాదుల వారు దీన్ని రాస్తూ, జ్ఞానము నేను ఆత్మను, నేను దేహాన్ని కాదు అన్నంత మాత్రాన సరిపోదు. అది ఆ విధంగా నేను ఆత్మలో ఉన్నాను, నేను ఆత్మను అనే భావనను జీవితంలో కూడా ప్రవేశపెట్టాలి. అదే జ్ఞానము విజ్ఞానము. అంటే గీతా సంస్కృతిని మనం ఎప్పుడైతే తీసుకొని వస్తామో అంటే ఏంటి? నేను ఆత్మస్వరూపుణ్ణి అన్నప్పుడు ఏంటి? అప్పుడు ఆత్మకు సంతృప్తి కలిగించే కార్యక్రమాలు చేస్తాను. నేను దేహాన్ని అనుకున్నప్పుడు దేహానికి సంతృప్తి కలిగించే కార్యక్రమాలు చేస్తాను. దేహానికి సంతృప్తి కలిగించే కార్యక్రమాలు చేసినంత వరకు నేను బద్ధుడిగా ఉంటాను. కానీ ఎప్పుడైతే నేను దేహానికి సంతృప్తి కార్యక్రమాలు మాత్రమే మానేస్తాను అని అనుకున్నప్పుడు కూడా ముక్తిని పొందుతాడు. కానీ దాంట్లో క్రియాశీలత్వం ఉండదు. తర్వాత భగవత్ ప్రేమ ఉండదు, లేదా భగవంతునితో జత కూడా ఉండదు. కాబట్టి అది శుష్కంగా ఉండిపోతుంది. అంటే ఎండిన రొట్టెలాగా ఉండిపోతుంది అది. అలా కాకుండా అటువంటి కృష్ణ భక్తి భావనలో ఉంటూ ఎప్పుడైతే చేస్తామో అది కృష్ణ భక్తి భావనలో కర్మ అనేది అటు ఆనందాన్ని కూడా ఇస్తుంటుంది, అదేవిధంగా అది అకర్మ కూడా అవుతుంది అని దీని మీద చెప్తూ వస్తున్నాను అనమాట. కాబట్టి ఇక్కడ హృదయం పవిత్రం కావడం కోసం ఇటువంటి కృష్ణ భక్తి భావనలో కర్మలు చేయాలి. కాబట్టి ఇక్కడ ప్రభుపాదులు ఏమంటే, ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తున్న ముముక్షవో పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. అయితే ఎవరైతే కృష్ణ భక్తి భావనలో కనుక వస్తారో వారికి ఈ భౌతిక కర్మలు ప్రత్యేకంగా విడిచిపెట్టవలసినటువంటి అవసరం వాళ్ళకి కనిపించదు. ఎవరైతే కృష్ణ భక్తి భావనకు వస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా కార్యక్రమాలని ఆపివేయవలసినటువంటి వాళ్ళకి అవసరం పడదు. ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా అప్రయత్నంగానే కృష్ణుడికి ప్రియమైన కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు దేన్ని త్యాగం చేయడం అనే ప్రసక్తి రాదు. ఎప్పుడైతే కృష్ణ భక్తి భావన లేనప్పుడు కృష్ణుడి కోసం అవసరం లేని కార్యక్రమాలన్నింటినీ వదిలిపెట్టాల్సి వస్తుంది. నేను టీవీని, అందుకోసం ఎప్పుడు అంటారు భక్తులు, టీవీ ఉండద్దు, న్యూస్ పేపర్ ఉండద్దు, బంధువులతో కలవద్దు,
అక్కడికి అదేంటి పెళ్లి లాంటి కార్యక్రమాలకు పోవద్దు, లేదా ఫెస్టివల్స్ పోవద్దు, ఈ విధంగా అంటుంటారు. సత్యమే అది, కానీ జీవితాంతం సాధ్యం, అది జీవితాంతం సాధ్యం కాదు. కానీ అవును టీవీ ఉంది, దాని టీవీలో మనం ఇస్కాన్ టీవీ కనెక్షన్ పెట్టుకుందాం, కాబట్టి 24 అవర్స్కి మొత్తం ఇస్కాన్ టీవీ 24 అవర్స్ టీవీ వస్తుంటుంది. మొత్తం మనకు ప్రతిరోజు నిత్య దర్శనం బృందావనంతో, నిత్య దర్శనం మాయాపూర్తోటి, నిత్య దర్శనం ప్రపంచవ్యాప్తంగా వస్తుంది. దాని తప్పేముంది? అంటే నువ్వు టీవీని వదిలిపెట్టలేదు, కానీ టీవీ ద్వారా చూసే కార్యక్రమాలు మార్చుకున్నావు. నువ్వు పెళ్ళికి పోవద్దు, ఎవరన్నా బంధువులు పిలిస్తే పెళ్ళికి పోవద్దు, ఎందుకంటే అక్కడ మళ్ళీ మాయలో చిక్కుపడతావు. నువ్వు అట్లా పోలేదు, అంటే నువ్వు మాయలో చిక్కుపడబోతున్నావు కాబట్టి పెళ్ళికి వెళ్ళొద్దు. కానీ నేను అదే సమయంలో వెళ్ళి వాళ్ళకు భగవద్గీత గురించి చెప్తాను, అందరికీ భగవద్గీతలు పంచుతాను, లేదా భగవద్గీతలు వాళ్ళకి డొనేట్ చేస్తాను. హాయిగా వెళ్ళు, ప్రతి పెళ్ళికి వెళ్ళు, పిల్లకపోయినా వెళ్ళు. అంటే ఏంటి? నువ్వు పనులు ఆపట్లేదు, ఆ పనుల యొక్క లక్ష్యాన్ని మారుస్తున్నావు. అదే కృష్ణ భక్తి భావనలో కర్మ. అంటే ఏంటి? అది ఒక రకంగా అది కర్మ సన్యాసం కాదు, యాక్చువల్గా అది కర్మలో అకర్మ. ఇదే అంటే కర్మ చేస్తూనే అది అకర్మ ఎట్లా అవుతుంది అర్జునుడికి డౌట్ వచ్చింది. దానికోసం ఎక్స్ప్లెనేషన్ కృష్ణ ఇక్కడ ఇస్తున్నాడు. కాబట్టి ఇది అర్థం కానంత వరకు ఇది కృష్ణుడికి సంబంధించింది కాదు, కాబట్టి దీన్ని వదిలిపెడదాం అంటారు. కానీ ఇది నిజంగా జ్ఞానము కలగనంత వరకు చేసే కార్యక్రమాలు. ఎప్పుడైతే భగవద్గీత జ్ఞానము అర్థమవుతుందో అప్పుడు వాళ్ళకి ఈ జగత్తులో విడిచిపెట్టవలసింది ఏది కనిపించదు. వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి వస్తువును కూడా కృష్ణుడి కోసం వాడే అవకాశం కోసం చూస్తుంటారు. ఇప్పుడు ఈ మైక్ ఉంది, నేను కృష్ణుడి కోసం వాడుతున్నా. ఇప్పుడు ఈ క్లాంప్ ఉంది, ఈ క్లాంప్ నేను ఆ మైక్ని పట్టుకోవడం వాడుతున్నా. తర్వాత కుర్చీ ఉంది, తర్వాత ఈ టేబుల్ ఉంది, అనేకమైన నేను వాడుతున్నాను. తర్వాత టెక్నాలజీ ఉంది, వెనక చక్కటి ఫోటోలు వచ్చే టెక్నాలజీ ఉంది, ఆ టెక్నాలజీని వాడుతున్నాం. దాంట్లో మంచి మీ చక్కటి ఫోటోలు చూపిస్తున్నా. దాంట్లో వర్చువల్ అక్కడే నీళ్లు పారుతున్నట్టు, లేకపోతే మంచు కురుస్తున్నట్టు, లేకపోతే జలపాతాలు కురుస్తున్నట్టు టెక్నాలజీ చూపిస్తుంటే ఆ టెక్నాలజీ మనం వాడుకోవచ్చు. ఈ విధంగా అంటే ఏంటి? ఇది కృష్ణ భక్తి భావనలో కర్మలు చేస్తున్నా కానీ అకర్మతో సమానం. దీన్ని తయారు చేయడం కోసం కొంతమంది టెక్నాలజీ వాడుంటారు. మా ఒక భక్తుడు ఇక్కడ పీయూష్ మలిక్ అని, ఆ పీయూష్ మలిక్ తర్వాత నరేంద్ర అని ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు సమిష్టి కృషితోటి ప్రతి వారం వాళ్ళు రకరకాల వీడియోలు తయారు చేయడం, రకరకాల పెట్టడం, అంటే వాళ్ళు దాని మీద ప్రయత్నాలు చేస్తున్నారు, గంటల కొద్ది ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అవన్నీ కూడా ఏంటి? అకర్మతో సమానం. అది వాళ్ళని బంధించదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇది 5వ అధ్యాయంలో మనకు చెప్పబడినటువంటి విషయం. అదే గీతా సంస్కృతి. మన కర్మలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి కానీ ఎవరైనా ఏంట్రా నువ్వు 2 గంటలు 3 గంటలు 4 గంటలు వెతుకుతున్నా ఫోటోలు పెడుతున్నావు అని, ఎస్ ఐఎమ్ డూయింగ్, అవన్నీ చేస్తున్నాను. కానీ అది కృష్ణుడి కోసం చేస్తున్నా, కృష్ణ ప్రచారం కోసం చేస్తున్నా. అది అకర్మతోనే సమానం. నేను వేరేదేదో అదేంటి, ఇప్పుడు మనం ఫేస్బుక్ వాడుతున్నాం, తర్వాత యూట్యూబ్ వాడుతున్నాం. కానీ ఆ ఫేస్బుక్లని రకరకాల ఫోటోలు చూడడం కోసం చూడట్లేదు, రాజకీయాల కోసం చూడట్లేదు మనం, కానీ ఫేస్బుక్ని వాడుతున్నాం. అంటే ఈ విధంగా ఈ జగత్తులో సృష్టించబడిన ప్రతిదీ కూడా కృష్ణుడికి సంబంధించిందే కాబట్టి కృష్ణుడి కోసం పనికిరాని వస్తువు ఈ జగత్తులో ఉండదు. ప్రాపంచికత జ్ఞానం లేని వాళ్ళే ఇది కృష్ణుడికి సంబంధించి కాదు అంటారు. కానీ నిజంగా జ్ఞానం కలిగినప్పుడు వాళ్ళకి సన్యాసము అనే పదం రాదు. ఎందుకంటే ఈ జగత్తులో ఈశావాస్యమిదం సర్వం, ఈ జగత్తులో ప్రతిదీ కృష్ణుడిది అయినప్పుడు సన్యాసము అది నీది అయినప్పుడు ఇది నాదండి కాబట్టి నేను ఇచ్చేస్తున్నా, నేను సన్యసిస్తున్నా అని అంటున్నావు. ఇది ఈ జగత్తులో నీది ఏదీ కానప్పుడు నువ్వు సన్యసించే ప్రసక్తి ఎక్కడొచ్చింది? అయితే నువ్వేమనుకున్నావు? నేను ఈ ఇంద్రియ భోగ విషయాలన్నీ కూడా నేను వాడుతున్నా కాబట్టి నేను దీన్ని వదిలిపెడుతున్నా సన్యాసము అనుకుంటున్నావు. ఇవన్నీ నాకు సంబంధించినవి కాదు, కాబట్టి ఇవన్నీ కృష్ణుడికి సంబంధించినవి, కాబట్టి నేను కృష్ణుడి కోసం వాడతా అన్నప్పుడు సన్యసించేది ఎక్కడొస్తుంది? అంటే ఏంటి? సరి అయిన భావనలోకి వచ్చినప్పుడు, సరైన జ్ఞానంలోకి వచ్చినప్పుడు ఈ సన్యాసం అనే పదమే ఉండదు అని చెప్తూ కృష్ణ ఏమన్నా అంటే, నిజమైన సన్యాసి ఎవరు తెలుసా అర్జున? నిజమైన సన్యాసి అంటే అది సామాన్య వ్యక్తుడు కాదు. జ్ఞేయస్య నిత్య సన్యాసి యోన ద్వేష్టిన కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. కేవలం సన్యాసం తీసుకున్న వాళ్ళు శాంతిగా ఉండరు. నిజమైన నిత్య సన్యాసి అయిన వాడు మాత్రమే సంపూర్ణమైన శాంతిని పొందుతాడు.
నువ్వు సన్యాసం తీసుకున్నావు కరెక్టే, కాబట్టి నీ దగ్గర డబ్బు లేదు, అది లేదు, కాబట్టి వీళ్ళని అడిగి వీడిస్తాడా, వీడు హెల్ప్ చేస్తాడా, వాడు హెల్ప్ చేస్తాడా అన్నప్పుడు వాడి శాంతి ఎక్కడ ఉంది, లేదు. కానీ నిత్య సన్యాసి అయిన వాడు ఏం చేస్తున్నాడు? నిత్య సన్యాసి అనే పదం వాడాడు కృష్ణుడు ఇక్కడ. సన్యాసి, నిత్య సన్యాసి తేడా ఏమిటి? నిత్య సన్యాసి అంటే అంటే ఎప్పటికీ కూడా, అంటే ప్రతి క్షణం కూడా అతడు సన్యాసి, అంటే దేన్ని కూడా పట్టుకోలేదు, దాన్ని కూడా త్యజించే ఉన్నాడు. నిత్య సన్యాసి ఎవరు? ఎటువంటి వ్యక్తి అంటే సన్యాసం తీసుకున్నవాడా? కాదు. ఎవరైతే జ్ఞేయస్య అంటే వాడు తెలియబడతాడు. ఎవరైతే నా ద్వేష్టి నా కాంక్షతి నిర్ద్వంద్వోహి మహాబాహో. 3 నా ద్వేష్టి అంటే ఏ వస్తువును కూడా ద్వేషించడు, ఏ వస్తువును కూడా కాంక్షించడు, తర్వాత ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు. అటువంటి వాడే సుఖం బంధాత్ ప్రముచ్యతే. అటువంటి వాడే సమస్త బంధాల నుంచి సుఖంగా ఉండగలుగుతాడు. అతడే నిత్య సన్యాసి. అంటే ఏంటి? ఎవరైతే నిజంగా జ్ఞానంలో నెలకొని ఉన్నాడో, అవును ఇది మొత్తం ఇది నాది కాదు, ఈ ఇల్లు నాది కాదు, ఈ ధనం నాది కాదు, నేనేది చేస్తున్నానంత ఓన్లీ కృష్ణుడు నాకు ఇచ్చాడు, ఆ చక్కటి అవకాశం ఇచ్చాడు, నేను చేస్తున్నాను అని ఎవరైతే భావిస్తాడో అతను నిత్య సన్యాసి. ఇదంతా కృష్ణుడిదే, కృష్ణుడి తరఫు నేను పనిచేస్తున్నాను అన్న వ్యక్తి సన్యాసియే. సామాన్య సన్యాసి కూడా కాదు. కృష్ణుడు చెప్పిన మాటల్లో నిత్య సన్యాసి. అతడు కాషాయ వస్త్రాలు వేసుకోకపోవచ్చు, ఇంకా అగ్నిని రగిలించకపోవచ్చు, ఏ పనులు చేయకపోవచ్చు, అంత మాత్రాన అతడు సన్యాసి కాదు. ఎవరైతే సన్యాసాశ్రమం స్వీకరించాలంటే ప్రతి క్షణం కృష్ణుని గురించి ప్రచారం చేసేవాడే సన్యాసి. మరి 24 గంటలు చెప్పడానికి చూడండి, 24 గంటలు చెప్పడానికి మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 24 గంటలు చెప్పడానికి వాడు సిద్ధంగా ఉంటారా ఎవరైనా అంటే? 24 గంటలు చెప్తే నువ్వు చెప్తుండొచ్చు, కానీ వినడానికి ఎవరు సిద్ధంగా ఉండరు. మరి నేను సన్యాసి ఎట్లా అవుతానండి అంటే 24 గంటలు కూడా నువ్వు ఎటువంటి విషయాన్ని కోరకుండా, ఎటువంటి విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా, సమస్త ద్వంద్వాలే కనుక నువ్వు విడిపడి ఉండి సమస్తము కృష్ణ ప్రీత్యర్థమే కనుక చేస్తుంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు నిత్య సన్యాసివే. నిత్య సన్యాసిని అద్భుతమైనటువంటి పదాన్ని ఇక్కడ కృష్ణుని ఇక్కడ వాడుతున్నాడు. కాబట్టి సన్యాసాశ్రమానికి అంకితమైన వ్యక్తి తాను శ్రీకృష్ణుడి కోసమే జీవితాన్ని అంకితం చేసే అనే భావనలో ఉంటాడు. అదే కానీ ఎవరికైతే నేను గుణరీత్యా శ్రీకృష్ణుడితో సమానం, కానీ పరిమాణ రీత్యా కృష్ణుడు చాలా ఘనుడైన వాడు, నేను అల్పుడిని, నేను చాలా చిన్నవాడిని, సమస్తము కృష్ణుడికే సంబంధించింది అనేది ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ భావనకు వస్తాడో అటువంటి భావన, అటువంటి జ్ఞానంతో వ్యక్తి పరిపూర్ణుడిగా అవుతాడు. అటు పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందిన వ్యక్తే నిత్య సన్యాసి. ఆ నిత్య సన్యాసి అనేవాడు గృహస్థుడే అయి ఉండొచ్చు, సన్యాసి అయి ఉండవచ్చు, బ్రహ్మచారి అయి ఉండవచ్చు, చిన్న బాలభక్తుడే అయి ఉండవచ్చు, ఏ వ్యక్తినే కావచ్చు. కాబట్టి ఎవరైతే బ్రహ్మచారిగా ఉండి సన్యాసం తీసుకున్నవాడే సన్యాసం చెప్పట్లే కృష్ణుడు ఇక్కడ. నిత్య సన్యాసి ఎవరైతే దేనైతే ద్వేషించాడో, దేనైతే కాంక్షించాడో, ద్వంద్వ విముక్తుడై ఉంటాడో అతడే సుఖవంతుడై ఉండి నిత్య సన్యాసిగా పిలువబడతాడు. ఎందుకు అంటే అతడికి సమస్తానికి శ్రీకృష్ణుడే భోక్త, సమస్తానికి శ్రీకృష్ణుడే యజమాని అనే అటువంటి అద్భుతమైన జ్ఞానం అతనికి లభించి ఉంది అనే విషయాన్ని చెప్తూ ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్పాడు కృష్ణుడు. అంటే ఏంటి? అర్జునుడు మొట్టమొదటి అడిగాడు, మరి ఇంతకీ జ్ఞానం మంచి అంటే కర్మ సన్యాసం అంటే జ్ఞానం అంటే చాలా ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టి వదిలిపెట్టడం అనేది ఉంది. ఆ కర్మ సన్యాసం మంచిదా, కర్మ మంచిదా, భక్తిలో కర్మ మంచిదా అంటే కృష్ణుడు రెండు మంచివి అని చెప్పాడు. రెండు మంచివి అని చెప్పి ఎవరైతే నిజంగా మనఃపూర్వకంగా అని వాటిని వదిలిపెడతాడో, అంటే కర్మ ప్రకారము ఇంద్రియాల ప్రకారం చేస్తూనే ఉన్నాడు కానీ మనఃపూర్వకంగా వాటిని వదిలిపెడతాడు, అతడి నిత్య సన్యాసి. అర్జున ఒకటి అర్థం చేసుకో, ఈ రెండు మనకు సాంఖ్యము యోగము అంటే వదిలిపెట్టడము లేకపోతే పని చేయడం అని విడివిడిగా కనిపిస్తున్నప్పటికీ కానీ రెండు ఒకటే. సాంఖ్యయోగో పృగద్బాల ప్రవదంతిన పండిత ఏకమప్యాసిత సమ్యా ఉభయోర్విందతే ఫలం. ఇంకోటి పరమరహస్యం చెప్పాడు. సాధారణంగా ఆధ్యాత్మికవాదులు ఏమంటారంటే భక్తి అనేది అమాయకులకి, ఎందుకంటే వాళ్ళకి ఆత్మ జ్ఞానము ఇవన్నీ వాళ్ళకి తెలియదు.
కాబట్టి నాయన ఏదో ఒక భగవన్నామాన్ని జపించు, ఏదో ఒక రూపాన్ని స్వీకరించు, ఆ రూపానికి పూజ చేయి. పూజ చేస్తూ స్తోత్రాలు పాఠాలు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీకు అర్థమవుతుంది, నేను ఆత్మని అర్థమవుతుంది, భగవంతుడు నిరాకారుడు అని అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు నువ్వు ఆ భక్తిలో పరిపక్వత వచ్చి నీకు జ్ఞానం వస్తుంది అని ఈ విధంగా చెప్తుంటారు. అయితే కృష్ణుడు అటువంటి వాళ్ళని ఏమన్నాడంటే, వాళ్ళు బాలురు, అమాయకులైన బాలురు, వాళ్ళకి ఏమాత్రం జ్ఞానం తెలీదు. సాంఖ్యయోగ పృథక్, సాంఖ్యము జ్ఞానము అంటే ఏంటి, ఈ ఆత్మతత్వం గురించినటువంటి జ్ఞానము, తర్వాత యోగం భక్తి యోగము, ఈ రెండు వేరు అనేవాళ్ళు బాలురు, చిన్నపిల్లల మాటలు. బాలురు కాబట్టి వాడిని పక్క పెట్టాలి, వాడిని ఏమనద్దు, పిల్లవాడు వాడికి ఏం తెలుసు, పిల్లవాడిని వదిలిపెట్టండి అంటాం. సాంఖ్యయోగో పృథక్ బాల ప్రవదంతిన పండిత, కానీ పండితులైన వాటిలో ఎప్పుడు పలకరు. పండితులు ఎప్పుడు పలకకుండా, అంతేకాకుండా భక్తి చేస్తూ వెళ్ళు, తర్వాత నీ జ్ఞానం వస్తుంది ఆ మాట కూడా ఎప్పుడు అన్నాడు. ఎందుకంటే వాళ్ళకు గీతా జ్ఞానం తెలుసు. అంటే కృష్ణుడు తర్వాత చెప్తాము, చివరిలో వస్తుంది ఎవరిది, బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. అదే అంటే ఏంటి, నిజంగా ఆత్మస్థితికి వచ్చిన తర్వాతనే కృష్ణ భక్తి ప్రారంభమవుతుంది. అంటే మీరు అనొచ్చు, అంటే ఏంటి, ఇప్పుడు మనం ఆత్మస్థితిలో ఉన్నాం, మేము కృష్ణ భక్తి చేస్తున్నాం, మేము జపం చేస్తున్నాం, మేము పూజ చేస్తున్నాం, మా ఇంట్లో రాధాకృష్ణులు ఉన్నారు, మా ఇంట్లో గౌరనితాయిలు ఉన్నారు, అంటే మేము ఇప్పుడు అందరూ ఆత్మస్థితిలో ఉన్నామా అంటే మన యొక్క కృప, మన యొక్క మహద్భాగ్యం కారణంగా మనం ఏదైతే ఆత్మస్థితిలో ఉండగా ఆత్మస్థితి తెలియగా చేయబోతామో ఆ కార్యక్రమాల్లో మనం నెలకొల్పబడ్డాము. కానీ ఇప్పుడు మనకు తెలీదు ఏ విధంగా అయితే చిన్నపిల్లవాడికి ఎక్కాలు తెలియదు, 2 2 4 2 3 6 అంటాడు, కానీ వాడికి దాని యొక్క విలువ తెలీదు. పెద్దవాడే సైంటిస్ట్ అయిన తర్వాత అవును కదా చిన్నప్పుడు నేర్చుకున్నావు ఇంకా గుర్తుంది అంటాడు. అంటే పెద్దగా అయిన తర్వాత వాటి విలువ తెలుస్తుంది. అంత మాత్రం చిన్నవాడికి అర్థమైందని కాదు. మనం ఇప్పుడు భక్తిలో ఉన్నంత మాత్రం అంటే ఆత్మస్థితిలో, అంటే కృష్ణ భక్తిలోకి వచ్చేసాం కాబట్టి మనం ఆత్మస్థితిలో ఉన్నాము అనుకోవద్దు. ఆత్మస్థితిలో చేరిన తర్వాత చేయబోయే కార్యక్రమాలని మన ఆచార్యులు మనల్ని ముందే నెలకొల్పారు. అందుకోసం ఇక్కడ ప్రభుపాదుల వారు స్పష్టంగా రాస్తూ, ఈ సాంఖ్యయోగం అంటే ఆత్మ గురించినటువంటి విచారణ ఎటువంటిది అంటే, చెట్టు మొదలును వెతకడంతో సమానము. సపోజ్ ఒక చెట్టు ఉంది, చాలా పెద్ద చెట్టు ఉంది. అయితే ఆ చాలా పెద్ద చెట్టులో దానిలో లక్షలాది ఆకులు ఉంటాయి, వేలాది రెమ్మలు ఉంటాయి, కొమ్మలు ఉండొచ్చు, అనేకం ఉంటాయి. అయితే దీనికి మూలం ఎక్కడ అని చెప్పి ఒక వ్యక్తి వెతుకుతున్నాడు అనుకోండి. కొమ్మ ఎక్కి వెతుకుతున్నాడు, ఇక్కడ మూలం వెతికి కింద చెట్టు దిగి కిందకి వచ్చి ఓహో మూలం ఇక్కడ ఉందన్నమాట, ఇక్కడి నుంచే ఈ చెట్టు వచ్చిందన్నమాట. ఇది సాంఖ్యతత్వం. అంటే ఏంటి, ఈ జగత్తుకు ఆత్మ ఎవరు, ఈ జగత్తుకు ఆత్మ శ్రీకృష్ణుడే. అది వెతికి నాస్తి ఇది కాదు, ఇది నేతి ఇది కాదు చివరికి వెతికి వచ్చి అమ్మయ్య నా ఇతి ఇప్పుడు ఇతి వచ్చాడు. ఇది సాంఖ్య పద్ధతి. అంటే చెట్టు మొత్తం అన్ని కొమ్మల మీద తిరిగి చెట్టు మొదటికి వచ్చాడు. అంటే ఏంటి, ఆ విధంగా రావడం అనేది సాంఖ్య పద్ధతి. తిరిగి తర్వాత చెట్టు దిగి వచ్చి నేర్చుకున్నావు, మూలం ఇక్కడ అన్నమాట అని చదివాం. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు, మొదటి నుంచే మొదట్లో నీళ్లు పోస్తున్నాడు. అంటే సాధకులు అనమాట, మొదట్లో వాళ్ళు నీళ్లు పోస్తున్నారు. వాళ్ళదేమో యోగ పద్ధతి, భక్తి యోగ పద్ధతి, మొదలు నీళ్లు పోస్తున్నాడు. వాడికి అర్థం కావట్లేదు, ఈ చెట్టు మొదలకు నీళ్లు పోస్తున్నా నాకేం కనిపించట్లేదు, రోజు వస్తున్నా నీళ్లు పోస్తున్నా నాకు ఈ చెట్టు ఏం దీని నుంచి ఏదో వస్తున్నట్టు నాకేం కనిపించలేదు. ఆ కాండం అట్లాగే ఉంది, కానీ వాడు పైకి చూడట్లేదు. ఆ పైకి చూస్తే కానీ వస్తుంది అన్ని అంటే చక్కగా చూస్తున్నా కొద్దీ 6 నెలల్లో మంచి పళ్ళు వస్తున్నాయి, తర్వాత పూలు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి, ఆకులన్నీ చక్కగా ఉన్నాయి. కానీ వాడు సాధకుడు కాబట్టి తను చేస్తున్న కార్యం గురించి వాడు తెలియదు. వాడికి నీళ్లు పోస్తున్నాడు తప్ప ఈ మొదట్లో పోస్తున్న నీళ్లు ప్రతి కొమ్మకి రెమ్మకి చేరుతున్న సంగతి వాడికి తెలియదు. కానీ ఎప్పుడైతే పెద్దవాళ్ళు చెప్పినట్టుగా నీళ్లు పోస్తూ పోతాడో కొంతకాలానికి వాడికి ఆ జ్ఞానం వస్తుంది. ఎప్పుడైతే ఆ చెట్టుకు ఫలాలు పండుతాయి, అవును కదా నేను నీళ్లు పోస్తున్నా కాబట్టి ఇప్పటికీ ఈ 3 ఏళ్ళకి మంచి పళ్ళు పండుతున్నాయి అని వాడికి అప్పుడు తెలుస్తుంది. వాడికి ఆ జ్ఞానం అక్కర్లే మొదట్లో.
సో భక్తిలోకి మనం అందరం ఏంటి, భక్తిలో ఉన్న వాళ్ళం నేరుగా మొదట్లో నీళ్లు పోస్తున్నాము. ఆ చెట్టులో మొదట్లో నీళ్లు పోయడం ద్వారానే మనకు ఫలితం లభిస్తున్న సంగతి తెలియకపోయినా కూడా అది మన కాలంలో మనకు ఆ ప్రభావం తెలుస్తుంది. కాబట్టి ఒకడేమో చెట్టు కోసం వెతికి మూలానికి రావడం అనేది సాంఖ్య జ్ఞానం అయితే, చెట్టు మొదటికి నీళ్లు పోయడం అనేది భక్తి యోగం. కాబట్టి రెండు ఒకటే. వీడికేమో ఈ భక్తిలో ఉన్న వాడికేమో మొట్టమొదటి నీళ్లు పోసి తర్వాత చెట్టు మహిమ తెలుసుకుంటున్నాడు. ఇంకోడేమో చెట్టు మొత్తం తిరిగి తర్వాత ఆ చెట్టు మూలం ఇక్కడ ఉందన్నమాట అని వాడు తెలుసుకుంటున్నాడు. అయితే ఈ చెట్టు మూలం ఇక్కడ ఉంది అని తెలుసుకున్న తర్వాత వాడు ఎట్లా భక్తి చేస్తాడు? చెట్టు మొదట్లో నీళ్లు పోస్తున్న వాడు కూడా తర్వాత కూడా జ్ఞానం వచ్చిన తర్వాత మళ్ళీ వాడు భక్తి చేస్తాడు. అంటే రెండు ఒకటే ఫలితాన్ని ఇస్తాయి. ఇది కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరైతే ఇది జ్ఞానము భక్తి రెండు వెంట వాళ్ళు బాలురు, అమాయకుడైన బాలురు అని వాళ్ళు పక్క పెట్టాలంతే. వాడిని గురించి ఏమన్నా ఆర్గ్యూ చేయొద్దు. ఏకమప్యాస సమ్య ఉభయోర్ విందతే ఫలం. అందుకోసం ఈ విషయాన్ని ఇంకా ముందు తీసుకెళ్తూ యస్సాంఖ్యే ప్రాప్యతే యస్సానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యంచ యోగ్యంచ యపశ్యతి సపశ్యతి. కాబట్టి నువ్వు చెట్టు మొత్తం వెతికి చెట్టు మూలకొచ్చినా, లేకపోతే మొదట్లోనే పెట్టి చెట్టు యొక్క మహిమ, చెట్టు యొక్క విస్తారం తెలుసుకున్నా, రెండు కూడా ఒకటే. కాబట్టి దీన్ని పట్టుకున్న వాడైనా అక్కడికి చేరుకుంటాడు, దాన్ని పట్టుకున్న వాడైనా చేరుకుంటాడు. కాబట్టి ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి. కాబట్టి ఎవరైతే ఈ రెండింటి యొక్క చేసుకుని రెండు కూడా ఒకటే అని అర్థం చేసుకుంటాడో వాడే నిజమైన దృష్టి కలిగిన వాడు అని చెప్తున్నాడు. అంటే ఏంటి? జ్ఞానం చేసిన వాడు కృష్ణుడి దగ్గర పోతాడని కాదు. ఆ జ్ఞానం చేసిన వాడు బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచ. అంటే ఈ జన్మలో కాబట్టి అనేక జన్మలతో వస్తాడు. అంటే మొత్తానికి వస్తున్నాడు కదా. ఇప్పుడు లిఫ్ట్లో వెళ్తున్నవాడు, మెట్ల మీద వెళ్తున్నవాడు, ఇద్దరు కూడా ఆ చివరికి 10వ అంతస్తుకో 15వ అంతస్తుకో చేరుకుంటారు. వాడు మెట్ల మీద వస్తున్నాడు, రా నువ్వు లిఫ్ట్లో వెళ్తున్నావు, వెళ్ళు. నో లిఫ్ట్లో వెళ్తే చేరము, తర్వాత అయితే మెట్ల మీద వెళ్ళి చేరుతాము. అది రాంగ్. బాల రెండు కూడా ఒకటే, కానీ ఒకటి స్లో, ఒకటి ఫాస్ట్ అనేటువంటి జ్ఞానాన్ని ఇస్తున్నాడు అర్జునుడు. కాబట్టి కర్మ సన్యాసం ఇంపార్టెంట్ కాదు. అంటే నీకు అనిపిస్తుంది, చూసావా నేను ఎంత పెద్ద త్యాగం చేశాను, అన్నిటినీ నేను వదిలిపెట్టాను అంటే ఒక్కోసారి అట్లా వదిలిపెట్టాను. సాఫ్రాన్ వేస్తున్నాడు కూడా అన్నిటినీ వదిలిపెట్టి వచ్చాం. మా డిగ్రీలను వదిలిపెట్టాం, మా పిహెచ్డీలను వదిలిపెట్టాం, మేము ఐఐటీలను వదిలిపెట్టాం. అదొక గర్వంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది. వదిలిపెట్టడం ఏముంది? నువ్వు వాడావా? నేను పెట్టుకుంటాను డాక్టర్ వైష్ణవాంగ సేవదాస్ పిహెచ్డి అని పెట్టుకున్నా. ఎస్, పెట్టుకునే ఆ జ్ఞానాన్ని కృష్ణ ప్రచారం కోసం వాడుతున్నాం. చాలా బాగుంది. నేను వదిలిపెట్టా అని చెప్పడం ఎందుకు? వదిలిపెట్టా అన్నవాడు మళ్ళీ పెట్టుకోవడం ఎందుకు? వదిలిపెట్టా అన్నవాడు మళ్ళీ దాని గురించి చెప్పొద్దు. నేను ఐఐటి అని చెప్పొద్దు. నువ్వు వదిలిపెట్టావు కదా, వదిలిపెట్టా అంటే ప్రతిదీ వదిలిపెట్టాలి. కాబట్టి కృష్ణ అంటే అది నీది కానప్పుడు నువ్వు ఎట్లా వదిలిపెడతావు? అయినా నువ్వు వదిలిపెట్టమనే పద్ధతి కానే కాదు, ఇక్కడ నువ్వు ఏ విధంగా వాడుతావు అని మాత్రమే ఉపయోగించు అని చెప్తున్నాడు. కాబట్టి సాధకులు ఈ విషయంలో చాలా సావధానంగా ఉండాలి. వదిలిపెట్టమనే మాటని వదిలిపెట్టి ఏ విధంగా కృష్ణుడితో జతగలపాలి అనే విషయాన్ని పెట్టాలన్నమాట. అందుకోసం ఇక్కడ ప్రభుపాద రాస్తూ సాంఖ్యంలోనేమో విరక్తి కనిపిస్తుంటుంది, తర్వాత యోగంలోనేమో అంటే యోగం అంటే భక్తి యోగంలోనేమో అనురక్తి కనిపిస్తుంది. అక్కడేమో విడిచిపెట్టినట్టు కనిపిస్తుంటుంది, ఇక్కడేమో కలిపినట్టు కనిపిస్తుంది. కానీ ఆ విడిచిపెట్టడం కూడా ఎందుకు? కృష్ణుడితో కలవడం కోసమే కదా. ఇక్కడ కృష్ణుడితో పనులు చేయడం ఎందుకు? కృష్ణుడితో కలవడమే కదా. కానీ కాబట్టి రెండు విధాలుగా కూడా ఒకటే అని చెప్తూ అర్జున అసలు రహస్యం విను. నువ్వు అన్నావు కదా కర్మ సన్యాసం దాన్ని మంచిది అనుకుంటున్నావు. అసలు రహస్యం విను. అదేమిటంటే సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః. ఇది రహస్యం. ఎప్పుడైతే భక్తి భావన లేనటువంటి సన్యాసం, భక్తి భావన లేకుండా నువ్వు వదిలిపెట్టావో అది దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తుంది అర్జున. కాబట్టి పనులు మానేద్దాం. ఎందుకు? భక్తి కోసమా? కాదండి. ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఉంటే మాయ ఎప్పుడైనా పట్టుకుంటుంది కాబట్టి వదిలిపెడతాం మంచిది. అది నీకు దుఃఖం మాత్రమే కలిగించును అని కృష్ణుడు చెప్తున్నాడు. దుఃఖమాప్తుమయోగత. ఎందుకంటే నువ్వు అయోగత అంటే ఏంటి? యోగంతో నువ్వు జోడించబడలేదు కాబట్టి అది దుఃఖాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ యోగయుక్త మునిర్బ్రహ్మ అచిరేణాధిగచ్చతి. కానీ ఎవరైతే యోగయుక్తుడై ఉంటాడో భక్తి మాత్రం అతడు మాత్రం పరబ్రహ్మాన్ని పొందుతున్నాడు. కాబట్టి విడిచిపెట్టడానే దానికి పరిగెత్తకు.
అది కృష్ణుడితో సంబంధం కలిగి ఉందా లేదా అనే విషయం గురించి ఆలోచించు. అది కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అంటే ఏంటి, అయోగతుడై అంటే అయోగతతోటి అంటే కృష్ణ కాన్షియస్నెస్ లేకుండా విడిచిపెడతా అనే ప్రయత్నం చేయకు. అది దుఃఖాన్ని మాత్రం ఇస్తుంది. విడిచిపెడతాను వాళ్ళకు ఏ విధంగా కలుపుతాను, ఏ విధంగా నేను కలపాలి. నేను పెద్ద షాప్ ఉంది, హౌ కెన్ ఐ కనెక్ట్ టు కృష్ణ. ఇప్పుడు నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, ఇప్పుడు నేను కలెక్టర్ని, ఏ విధంగా హౌ కెన్ ఐ కనెక్ట్ టు కృష్ణ. నేను ఇప్పుడు నాకు చాలా పెద్ద భవంతి ఉంది, నేను ఏ విధంగా కృష్ణుని కనెక్షన్ చేస్తా. ఇంత పెద్ద భవంతుని మాయ కాబట్టి నేను వదిలిపెడతా. అది కాదు, అది అయోగత. ఆ సన్యాస దుఃఖమాప్తం అయోగత అని చెప్తాను. కాబట్టి ఆ విధంగా ఎవరైతే యోగయుక్తుడై ఉంటాడో ఆ యోగయుక్తుడైన వాడు అందరికీ ప్రియమైన వాడవుతాడు. కృష్ణుడికి రహస్యం చెప్తున్నాడు. ఎందుకంటే యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. అంటే ఇప్పుడు అసలు విషయం పట్టుకొచ్చి ఏంటంటే ఏ విధంగా కృష్ణ భక్తి భావనలో కర్మ చేయాలి. కృష్ణ భక్తి భావనలో కర్మ చేయడం అంటే ఇప్పుడు కర్మలు చేయాలంటే అనేకమైన విషయాలు కావాలి, అనేక వస్తువులు కావాలి, అనేక మంది సహాయం కావాలి. కాబట్టి మనుషుల్ని వదిలిపెట్టి, వస్తువుల్ని వదిలిపెట్టి, ఉద్యోగాల్ని వదిలిపెట్టి, డబ్బుని వదిలిపెట్టి, మాసిపోయిన బట్టలు వేసుకుని, అది కాదు కృష్ణ భక్తి భావన. అది కాదు. ఏ విధంగా అందరినీ కూడబెట్టి, అందరినీ కలిపి, అన్ని వస్తువుల్ని కూడా తీసుకుని ఇంకా సంపాదించి ఏ విధంగా కృష్ణ కర్మలు చేయడం, ఇది కృష్ణ భక్తి భావన. ఇది 5వ అధ్యాయం చెప్పబడుతుంది. అటువంటి వ్యక్తి, అటువంటి తన కోసం మాత్రం ఏమాత్రం లేకుండా కృష్ణ పరంగానే ఆలోచిస్తున్న వ్యక్తి అందరికీ ప్రియమైన వాడవుతాడు. సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. అటువంటి వ్యక్తి ఎందుకంటే యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ. అంటే అటువంటి వ్యక్తి జితేంద్ర అంటే ఏంటి, అతడు చెప్పని బోక్ తయారు చేస్తున్నాడు, కానీ ఒక్కడి దాని మీద ఉన్నటువంటి కేవలం తులసిని మాత్రమే తింటున్నాడు. గురు మహారాజ్ గారి ఇవాళ బర్త్డే అండి. గురు మహారాజ్ కాబట్టి 50 మంది 50 కేకులు తయారు చేశారు. గురు మహారాజ్ గారి 50 కేకులు మీద అందజేశారు. గురు మహారాజ్ తినబోతున్నారా, ఒక్క దాని మీద ఉన్నటువంటి తులసి మొత్తం నోట్ వేస్తుంటాడు. తర్వాత ఇవాళ గురు మహారాజ్ గారి కేక్ నాకు వచ్చింది, ఈటింగ్. అంటే ఏంటి, నువ్వు గురు మహారాజ్ గారి సేవా భాగంలో నువ్వు పెద్ద కేక్ తిన్నావు, ఏం సాధించావు? కేక్ వచ్చింది, గుడ్, నో ప్రాబ్లం, మంచిదే అది. కానీ విజితాత్మ జితేంద్రియ యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే. ఆ విధంగా విజితాత్ముడైన వాడు, అవునండి ఇవాళ కృష్ణుడి యొక్క కార్యక్రమం, ఇవాళ కృష్ణుడికి ఏంటి శ్రీకృష్ణుడు మా ఇంట్లోకి స్థాపించి 75 సంవత్సరాలు అయింది కాబట్టి నేను 75 కిలోల కేక్ తయారు చేశా, కృష్ణుడికి ఆఫరింగ్ చేశా. ఇవాళ మా గురు మహారాజ్ గారి 75వ వ్యాస పూజ కాబట్టి 75 కిలోల కేక్ చేసి ఆ 75 కిలోల కేక్ని అందరికీ పంచాడు. ఆ కేక్ తిన్న వాళ్ళందరూ కూడా ఆనందించరా? ఈ వ్యక్తి మీద వాళ్ళకు మంచి అభిమానం కలుగుతుందా లేదా? వాళ్ళు మళ్ళీ అంటారు, ఏమండి మీరు ఎప్పుడు చేసినా మీ గురు మహారాజ్ గారి వ్యాస పూజ మమ్మల్ని తప్పకుండా పిలవాలండి అని చెప్పి మరీ వెళ్తారు. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు, మొట్టమొదటిసారి చేసావు. వాళ్ళంటే ఎప్పుడు చేసినా మీ గురు మహారాజు గారు మమ్మల్ని తప్పకుండా పిలవాలండి. ఎందుకంటే సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్నపి నలిప్యతే కృష్ణ చెప్తున్నమాట. అటువంటి వ్యక్తి అంటే ఈ విధంగా కర్మలు చేసే వ్యక్తి ప్రతి ఒక్కరికి అత్యంత ప్రియమైన వాడవుతాడు. ఎందుకంటే తను భోగించాలని లేనేలేదు. విజితాత్మ జితేంద్రియ, అతడు విజితాత్ముడు, ఆత్మను జయించిన వాడు, తన జితేంద్రియ ఇంద్రియాలను జయించిన వాడు, తను భోగించాలని లేనేలేదు. కాబట్టి 75 కిలో కేక్ చేశాడు, అందరికీ ఇచ్చేశాడు. తను మాత్రం ఒక చిన్న పెట్టుకున్నాడు అక్కడ. దానిపైన చిన్న డ్రై ఫ్రూట్ చిన్న ముక్క మాత్రం తన కోసం పెట్టాడు. ఎందుకంటే గురు మహారాజ్ గారి ప్రసాదం కాబట్టి చిన్న ఒక డ్రై ఫ్రూట్ మాత్రం పెట్టుకున్నాడు. దానిపైన తులసి కూడా ఉంది. ఎందుకంటే తులసి ఫస్ట్ కృష్ణుడికి సమర్పించిన తర్వాత ఆ కేకును ప్రభుపాల గురు మహారాజ్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ తులసి ఆ పత్రము తర్వాత చిన్న ఒక డ్రై ఫ్రూట్ తీసుకున్నాడు, అంతే, చిన్న ముక్క. అటువంటి వాడు ఎందుకు ప్రియుడు గాడు? కృష్ణుడు చెప్తున్నాడు సర్వభూతాత్మ భూతాత్మ. అటువంటి ఆ విధంగా భక్తితో పనిచేసేవాడు విశుద్ధాత్ముడు, మనస్సును ఇంద్రియాలను నిగ్రహించేవాడు అయిన వ్యక్తి ప్రతి ఒక్కరికి ప్రియమైన వాడవుతాడు. ప్రతి ఒక్కడు అతనికి ప్రియమైన పాత్ర అయి ఉంటాడు. ఎల్లప్పుడూ పనిచేస్తున్నప్పటికీ అటివాడు ఏనాడు బద్ధుడు కాడు. ఇది అంటే ఏంటి, కర్మలు చేస్తూనే ఉంటాడు ఆ వ్యక్తి. కొత్త కర్మలు చేస్తాడు. ఈసారి 75 చేసేవాడు, ఒకసారి నెక్స్ట్ టైం 700 kgs కేక్ చేస్తాడు, మొత్తం ఊరు మొత్తం పంచుతాడు. కానీ ఎప్పటికీ బద్ధుడు కాడు. ఇది రహస్యం. అంటే కర్మలు చేస్తూనే
అంటే ఏంటి, వాళ్ళు ఆ విధంగా అంటే ప్రతి జీవుడిలో కూడా ఆ వ్యక్తి భగవంతుని చూస్తాడు కాబట్టి అంతేకాకుండా చెట్టులో ఉన్నటువంటి ఆకులు కొమ్మలు రెమ్మలు కూడా చెట్టుకు అన్యం కాదు అనే విషయం చూస్తాడు కాబట్టి ఆ చెట్టుకు ఉన్న కొమ్మలకి రెమ్మలకి అన్నిటికీ నీళ్లు ఆహారం అందే విధంగా చెట్టు మొదలు నీళ్లు పోస్తూ అందరికీ సంతృప్తికరంగా అయితే అందరికీ ప్రియపాత్రుడు అవుతాడు. అంతేకాకుండా అది చేయడంలో అతడు ఏనాడు కూడా బద్ధుడు కాడు. అతడు ఏ విధంగా ఉంటే 2 జీవన సూత్రాలు పెట్టుకుంటాడు అటువంటి వ్యక్తి. ఆ 2 జీవన సూత్రాలు ఏమిటంటే తృణాదపి సునీచేన తరోరవి సహిష్ణున అమానిన మానదీన కీర్తనీయ సదాహరి. అతన్ని నడిపించేటువంటి మొట్టమొదటి సూత్రము అందరికీ వినమ్రగా, నేను అందరికీ సేవకుడిని అనే భావన ఉంటుంది. ఆ తృణాదపి సునీచేన అందరికీ గౌరవం ఇవ్వడము, కానీ ఎవరి నుంచి కూడా గౌరవం ఆశించకపోవడం అనేటువంటి అద్భుతమైనటువంటి, అందరికంటే కూడా నేను అల్పుణ్ణి అనే భావనలో ఉంటాడు. ఇతను ఒక మార్గదర్శన సూత్రంగా జీవితాన్ని నడిపిస్తుంటాడు. ఇదేమో తన స్వీయ పవిత్రత కోసం అటువంటి మహనీయుడు చేపట్టే జీవన సూత్రం. అదే మహనీయుడు సమస్త జగత్తుకు ప్రచారం చేయడం కోసం ఇంకో జీవన సూత్రాన్ని పట్టుకుంటాడు. అదేమిటంటే తితిక్షవ కారుణిక సుహృద సర్వదేహిన అజాత శత్రువ శాంత సాధవ సాధుభూషణ. ఆ సాధుభూషణ అన్నీ కూడా తను చక్కగా 6 రకాలైనటువంటి సాధు లక్షణాలతోటి తను అలంకరించుకున్న వ్యక్తి. అతడే శక్త్యావేశం కలిగినటువంటి మహా వైష్ణవుడే ప్రపంచం మొత్తం కూడా ప్రచారం చేయగలుగుతాడు. ఈ విధంగా 2 సూత్రాలను, ఒకటేమో తన స్వీయ పవిత్రత కోసం, ఒకటేమో తన శక్త్యావేశం పొంది అందరికీ ప్రచారం చేయడం కోసం అనే 2 జీవన సూత్రాలతోటి అటువంటి మహనీయుడు ముందుకు సాగుతుంటాడు. సాగి దేంట్లో కూడా చిక్కుపడడు. ఆ చిక్కుపడని వ్యక్తి చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా చేస్తుంటాడు అంటే కృష్ణ భక్తి భావనలో ఇవాళ కాకపోతే రేపైనా మనం ఏ విధంగా చేరాలి అనే విషయం చెప్తున్నాడు. నైవ కించిత్ కరోమి తే యుక్తో మన్యేద తత్వేద్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిగ్నన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రళపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్ నపి ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. అతడు చేసే పనులు ఈ విధంగా ఉంటాయట. అంటే ఏంటి, అతడు అంటే మామూలుగా అందరూ చేసే పనులు చేస్తున్నాడు. చూడడం, వినడం, తాకడం, వాసన చూడడం, తినడం, నడవడం, నిద్రపోవడం, శ్వాసించడం, ఇవన్నీ చేస్తూనే ఉంటాడు. బయట వాళ్ళు అదే చేస్తున్నాడు. ఈ బ్రహ్మణ్యాధాయ కర్మాణి ఆ వ్యక్తి కూడా అదే విధంగా చేస్తున్నాడు. కానీ ఇతడు ఇవన్నీ కూడా నా ఇంద్రియాలు వాటి పనులు అవి, ఎందుకంటే నేను వాటిని కంట్రోల్లో పెట్టేశాను, అవి కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి నా యొక్క సంకల్పం వాటికి తెలుసు కాబట్టి అవి కరెక్ట్గా చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఇది మనకు సిటీలో కనిపిస్తుంది కానీ పల్లెటూరులో కనిపిస్తుంటుంది. చిన్నప్పుడు కూడా మాకు అనిపించేది, పొద్దున పూట అదేంటి ఇంట్లో తోటలో పండినటువంటి కూరలు, పొలంలో పండిన కూరలను వాటిని తీసుకువెళ్ళడం కోసం వ్యవసాయదారుడు పొద్దునే బండి కట్టుకుంటాడు. బండి కట్టుకుని ఆ ఎడ్లను పొద్దునే లేపాలి, 4ంటికి లేపాలి. వాటి బండి అవన్నీ చాలా పెద్దగా అబ్బా ఏంటి పొద్దునే లేపుతున్నాడు, బండి కడుతున్నాడు అని ఆ కూరలన్నీ వేసుకుని మార్కెట్కి వెళ్తాడు. మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో పడేస్తాడు. వాడిని బాగా కొట్టాలి, దాన్ని వాటితోటి ముళ్ళకర్రతో పొడవాలి. ఆ బండ్లు వెళ్తుంటాయి. పడేసిన తర్వాత ఇంటికి వస్తుంటాడు. ఇంటికి వచ్చినప్పుడు ఆ బండ్లను ఆ ఎడ్లను తోలాల్సిన అవసరం ఉండదు. ఆ బండి నడిపేవాడికి వాడు మంచిగా పడుకుంటాడు బండిలో. ఆ ఎడ్లు మాత్రం ఎట్టు దారి తప్పకుండా మంచిగా తీసుకొస్తాయి. ఎందుకంటే వాటి తీసుకు ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం కాబట్టి వాటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. అది చిన్నప్పుడు చూసేవాళ్ళం. అప్పుడు బండిలో వాడు పడుకుని ఉంటాడు, అది ఎడ్లు నడుస్తూనే ఉంటాయి. ఆ విధంగా ఉండేది. అంటే ఏంటి, అదేమో వేరే విషయంలో. కానీ ఇక్కడ ఇటువంటి కృష్ణ భక్తి భావనలో ఉన్న వ్యక్తి యొక్క ఇంద్రియాలను కూడా అవి కంట్రోల్ అయి ఉంటాయి కాబట్టి అతనికి పూర్తిగా తెలుసు, నా ఇంద్రియాలు దాంట్లో ఉన్నప్పటికి కూడా అవి కృష్ణుడి కోసం అవసరమైన కార్యాలే చేస్తాయి అని ఉంటాయి. ఇక్కడ ప్రభుపాద రాస్తాడు, చూడడం, వినడం అనే ఇంద్రియ కార్యక్రమాలన్నీ కూడా కేవలం భగవద్ విజ్ఞానాన్ని సంపాదించడం కోసమే అవి ఉన్నాయి అని ఆ వ్యక్తికి తెలుస్తుంది. అదేవిధంగా నడవడం, మాట్లాడడం, తర్వాత విసర్జించడం అన్నీ కూడా కృష్ణ కర్మల కోసమే అవన్నీ కార్యక్రమాలు చేయబడుతున్నాయి అనే విషయం కూడా అతని వ్యక్తి తెలుస్తుంది.
అంటే కాబట్టి అవన్నీ కూడా ఏ విధంగా జరిగిపోతున్నాయో ఆ విషయం అతడి వ్యక్తికి తెలియదు అని చెప్తూ అటువంటి వాడే పాపాలకు దూరంగా ఉంటాడు. ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ కృష్ణ ఏమనంటే, ఏ విధంగా అయితే తామరాకు నీటితో అంటబడదో ఆ విధంగా ఉంటాడు. తామరాకు నీళ్ళలోనే ఉంది, అంటే కర్మల్లోనే ఉంటాడు, కానీ ఆ తామరాకు నీటితో అంటదు. బ్రాహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రమివాంభస. అటువంటి వ్యక్తి అంటే బ్రహ్మణ్యాధాయ కర్మాణి అంటే అన్నీ కూడా భగవంతుడికి సమర్పించే కర్మలు చేస్తున్నాడు. ఇప్పుడు మనం సాధారణంగా వినే ఒక శ్లోకం ఉంటుంది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని మన శ్లోకం వినిపిస్తుంటుంది. కానీ ఇది 66వ శ్లోకం, 1866వ శ్లోకం. కానీ అంతకుముందు ఇంకో శ్లోకం ఉంది, అది 56వ శ్లోకం అనుకుంటాం. దాంట్లో సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వపాశ్రయ మత్ప్రసాదాత్ అవాప్నోతే శాశ్వతం పదమవ్యయం అని ఇంకో శ్లోకం వస్తుంది. ఇక్కడేమో సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్తున్నాడు, ఇక్కడేమో సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వపాశ్రయ కృష్ణ చెప్తున్నాడు. నా భక్తుడు సర్వకర్మాణ్యపి సదా అంటే సదా సర్వకర్మలు చేస్తూనే ఉన్నప్పటికీ కూడా కృష్ణుడు ఎంతటి ఆశ్వాసం ఇస్తున్నాడు చూడండి, ఎంత అద్భుతం. భగవద్గీత అంటే యాక్షన్ బుక్. ఇది కర్తవ్యపరాయణను జగత్తులో ఏ విధంగా పనులు చేయాలి అని చెప్పే పుస్తకమే తప్ప ఇది వేరే పుస్తకం కానే కాదు. అనే దానికి ధైర్యం కూడా ఇస్తున్నాడు కృష్ణుడు. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వపాశ్రయ, సమస్త కర్మలు అంటే అన్ని రకాలైన కర్మలు ఎప్పటికీ చేస్తున్నప్పటికి కూడా నా భక్తుడు మద్వపాశ్రయ అని కూడా నా ఆశ్రయంలో మత్ప్రసాదాత్ అవాప్నోతి, నా అనుగ్రహం వలన అవాప్నోతి శాశ్వతం పదం అవ్యయం, శాశ్వతమైన పదాన్ని పొందుతున్నాడు నా భక్తుడు నా అనుగ్రహంతో. అన్ని రకాల పనులు ఎప్పటికీ చేస్తున్నప్పటికి కూడా. ఇంత చెప్పినప్పుడు మనం పనులు వదిలిపెట్టడం ఏంటి? పనులు వదిలిపెట్టకు, కానీ ఆ పనుల యొక్క కర్మలలో నీకు కర్మఫలాన్ని నువ్వు తీసుకోకుండా కర్మఫలం కృష్ణుడి కోసం మార్చు. ఇదే కృష్ణ భక్తి భావన. కృష్ణ అనుకో మయి సర్వాణి కర్మాన్ని సన్యస్యాధ్యాత్మ చేత, ఇది భగవద్గీత ప్రయోజనం. ఇది కృష్ణగా చెప్తున్నా, బ్రహ్మణ్యాధాయ కర్మాన్ని. ఈ విధంగా భగవంతుని కోసమే ఎవరైతే కర్మలు చేస్తుంటారో భగవద్గీత బ్రహ్మణ్యాధాయ అంటే సమర్పించి, బ్రహ్మణ్యాధాయ కర్మాని సంగం త్యక్వా లిప్యతేన సపాపేన, అటువంటి వాడి పాపాల నుంచి ఏమాత్రం అంటుబాటు. ఏ విధంగా అయితే తామరాకు నీటితో అంటబడదో ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో నీకు పాపం రానప్పుడు, నీకు కర్మఫలం లభించినప్పుడు కర్మలు వదిలిపెట్టడం ఎందుకు? ఆ కర్మలు కృష్ణుడి కోసం చేయొచ్చు కదా. ఇది మనం ఈ 5వ అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సినటువంటి పరమ అద్భుతమైన సందేశం. అటువంటి వ్యక్తి పాపాలు బయట పడడు అని చెప్తున్నాడు కృష్ణుడు. అంటే ఇక్కడ రాస్తున్నాడు భక్తివేదాంత ప్రభుపాదులు భాష్యం రాస్తూ, ఇక్కడ సేమ్ మై సర్వాణి కర్మాణి సన్యాసి అనే శ్లోకాన్ని కూడా ప్రభుపాదుల వారికి దీనిలో కోట్ చేశారు. ఎందుకంటే అది భగవద్గీత ప్రయోజనం కాబట్టి ఆయన హీ హాస్ కోటెడ్ ఆల్సో. కాబట్టి ఆయన అంటే ఈ దేహం భౌతికమైనదే కావచ్చు, ఐఎమ్ నాట్ దిస్ బాడీ, మన కరెక్టే అది. ఈ దేహం భౌతికమైనదే కావచ్చు, ఇది పడిపోయేదే కావచ్చు, కానీ దీన్ని కూడా మనం కృష్ణ యొక్క సేవలో నెలకొల్పవచ్చు అని స్పష్టంగా రాస్తున్నాం. భౌతిక దేహాన్నైనా కృష్ణ భక్తి భావనలో వినియోగించవచ్చు. అప్పుడు అది నీళ్లలో తడిసినప్పటికీ తడి కానటి తామరాకులాగా పాపఫలాల కల్మషానికి అతీతం అవుతుంది. ఎంత అద్భుతంగా రాస్తారు. అంటే మలమూత్రాలతో ఉన్నటువంటి ఏదో ఒక నాటికి నశించబోయేటువంటి ఈ భౌతికమైన దేహాన్ని కూడా కృష్ణ భక్తిలో నెలకొల్పవచ్చు అని ఎంత స్పష్టంగా చెప్తున్నారు. చెప్పడం ద్వారా మనం ఏ విధంగా బయటపడతామనే విషయాన్ని కూడా చెప్తున్నారు ప్రభుపాదుల వారు. భాష్యం చదవండి, అర్థం చేసుకోండి, భక్తివేదాంత భాష చదవండి, ప్రతిదీ స్పష్టం. ఎటువంటి సందేహం రాదు, ఎటువంటి అనుమానం రాదు, ఎటువంటి అపోహ కలగదు, ఎటువంటి దారి తప్పే ప్రసక్తే ఉండదు. సందేహం వచ్చేటప్పుడు దారి తప్పుతాం, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. ఆ తప్పుడు నిర్ణయాల వల్ల ఏదైనా వదిలిపెట్టినప్పుడు ఏమైంది, సన్యాసస్థ దుఃఖమాప్తం అయోగత, అనుకోకుండా వదిలిపెట్టడం వల్ల దుఃఖమే కలుగుతుంది. కృష్ణుడు అంతకుముందే చెప్పాడు. కాబట్టి ఈ విషయంలో సావధానంగా ఉండి అని చెప్తున్నాడు. చెప్పి అటువంటి వాళ్ళు కర్మలు చేస్తూనే ఉంటారు, ఎప్పటికీ కర్మలు చేస్తుంటారు. ఎందుకు చేస్తారు?
యోగిన కర్మ కుర్వంతే సంగం త్యక్త్వాత్మశుద్ధయే. తమ ఆత్మశుద్ధి, ఎందుకంటే వాళ్ళు చుట్టూ ఉండేది తాము ఆత్మస్వరూపులే, కానీ చుట్టూ ఉండే వాళ్ళు భౌతికత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రభావం తన మీద పడకుండా ఉండడం కోసం తన ఆత్మసంతృప్తి ఆత్మ పవిత్రత కోసం వాళ్ళు నిరంతరం అటువంటి కర్మలు చేస్తూనే ఉంటారు. కాయేన మనస బుద్ధ్యా కేవల ఇంద్రియైరపి. చూసారా, మరి వాళ్ళు దేంతో కర్మలు చేస్తారు? కృష్ణుడు చెప్తున్నాడు కదా, దేహంతో, మనస్సుతోటి, బుద్ధితోటి, ఇంద్రియాలతోటి, 4 చేస్తున్నట్టు వాళ్ళు. మనస్సుతో చేసే కర్మలు కొన్ని, దేహంతో చేసే కర్మలు కొన్ని, బుద్ధితో చేసే కర్మలు కొన్ని, ఇంద్రియాలతో చేసే కర్మలు కొన్ని, ఇవన్నీ చేస్తున్నట్టు వాళ్ళు. యోగిన కర్మ కుర్వంతే సంగం త్యక్త్వాత్మశుద్ధయే అంటే పూర్వత సంగత్వాన్ని త్యజించి కేవలం ఆత్మశుద్ధి కోసం వాళ్ళు చేస్తున్నారు. ఇది అద్భుతమైన కర్మలు. మరి అటువంటి వాడికే శాంతి లభిస్తుంది. అంతే తప్ప ఎవరైతే కేవలం కర్మలను విడిచిపెట్టిన వాడికి శాంతి లభించదు. యుక్త కర్మల ఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. మళ్ళీ అంటే చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్తున్నాడు. మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అంటే అర్జునుడికి ఎటువంటి అపోహ కలగద్దు. ఏమిటంటే కర్మ త్యాగం చేయడం ద్వారా హాయిగా ఉంటాను అనుకుంటానే భావం అర్జునుడికి కలగద్దు అనేది కృష్ణుడి యొక్క సంకల్పం. అది కూడా మనం కూడా అవును ఈ కర్మలను విడిచిపెట్టాలనే సంకల్పాన్ని విడిచిపెట్టాలి. ఇప్పుడేమో నేను చేస్తున్న కర్మలను ఏ విధంగా నేను కృష్ణుడితో జోడించాలి అనే విషయాన్ని మాత్రం ఆలోచించాలి. ఎప్పుడైతే మనం జోడిస్తున్నామో అప్పుడు మనం కృష్ణ భక్తి భావన ఉన్నట్టు. వదిలిపెట్టినంత మాత్రాన అది దుఃఖమే వస్తుంది అని చెప్తూ యుక్త కర్మ ఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీం అటువంటి వాడికే శాంతి లభిస్తుంది. అయుక్త అంటే ఈ జ్ఞాన రహస్యం తెలియని వాడు అయుక్తుడు. కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే అటువంటి వాడు ఆ కర్మఫలాల్లో చిక్కుబడుతున్నాడు అని చెప్తూ అసలుకి ఈ జీవుడు ఉండే స్థానం ఏంటి, జీవుడి యొక్క నిజమైన స్థితి ఏమిటి అనే ఒక రహస్యాన్ని కృష్ణుడు చెప్పబోతున్నాడు. ఈ భగవద్గీత ఏదైతుందో భగవద్గీత యథార్థ సరళ భాషా గ్రంథం. ఇది చాలా సరళంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా రాయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సరళ భాషా గ్రంథాన్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టండి. నా పుస్తకం కనుక మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రతి లైన్ అండర్లైన్ చేస్తుంటారు. ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడైనా ప్రతి పదార్థం చదవాలి, ఆ ప్రతి పదార్థంలోనే రహస్యం వచ్చేస్తుంది. తద్విద్ధి అనండి. ఈ యజ్ఞాలకు సంబంధించిన జ్ఞానము విద్ధి తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఆ ప్రతి పదార్థం చదవకపోతే మీరు రహస్యాన్ని పక్క పెట్టేస్తారు. కాబట్టి ప్రతి పదార్థ తాత్పర్య భాష్యాలతో పాటుగా చదవండి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో మీకు స్ఫూర్తిని కలిగించడం కోసం ఏది ఎక్కడ ఉంది, ఏది అంటే దాని సీక్వెన్స్ ఏ విధంగా వస్తుంది, కృష్ణుడు ఎందుకు తద్విద్య అని ఎందుకు చెప్పాడు, ఏదో మధ్యలో శ్లోకం తీసి అవును కాబట్టి అందరూ గురువుకి శరణం పొందాలి, అందరూ మంత్ర దీక్ష తీసుకోవాలి అందుకని చెప్పలే కృష్ణుడు. దీక్ష తీసుకోవాలని చెప్పలేదు. ఏంటంటే ఆ కర్మలు యజ్ఞ రూపంలో చేయాలి, వాటి గురించిన జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం గురువు దగ్గరికి వెళ్ళు అని చెప్తున్నాడు. ఈ విధంగా పరమాద్భుతమైన విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతిపదార్థ తాత్పర్య భాష్యాలు తప్పకుండా చదవండి. చేసుకుంటే ఎంతటంటే సమస్త దుఃఖాల నుంచి సమస్త దుఃఖం కాదు, దుఃఖ సాగరం నుంచే బయటపడతాం. ఇక రాబోయే జన్మలో దుఃఖాలను కూడా మనం పూర్తిగా నశింపజేసుకోవచ్చు. కాబట్టి చదవండి, అధ్యయనం చేయండి. నేను కొత్తది ఏం చెప్పట్లేదు. దీనిలో భక్తివేదాంత భాష చెప్పిన విషయాన్ని కొద్దిగా మాత్రమే చెప్తున్నా, అంటే మీకు ఆ రుచి కలిగిస్తున్నా. కాబట్టి మిగతా కార్యక్రమం మొత్తం మీరే చదవాల్సిందే, మీరే అధ్యయనం చేయాల్సిందే, మీరు అనుభూతం చేసుకోవాల్సిందే, మీరే ఆ గీతా సంస్కృతిని అలవర్చుకోవాల్సిందే. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రభుపాదుల వారు చక్కటి వడ్డిచ్చిన విస్తరిలాగా పట్టుకొచ్చారు. వడ్డిచ్చిన విస్తరి మీ ముందు ఉంది. అయితే నేను చెప్తున్నా మీకు, నేనే వడ్డిస్తలేదు, ఆ వడ్డిచ్చిన విస్తరి మీ ముందుకు వచ్చింది. కానీ దీనిలో ఏంటిది, ఏది కారము, ఏది ఉప్పు మీకు తెలియకపోదు. కాబట్టి చెప్తున్నా, చూస్తారు ఇది చాలా బాగుంటుంది, ఈ గులాబ్ జామ్ తినండి, ఒక్కసారి తిన్నా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇది చూసారి సమోసా చాలా బాగుంటుంది. ఇట్లా నేను వాటి గురించి వర్ణిస్తున్నా అంతే, అది నేను ఇవ్వలేదు. వడ్డిచ్చిన విస్తరి ఎవరు ఇచ్చారు? ప్రభుపాదుల వారు ఇచ్చారు. ప్రభుపాదుల వారు మీ ముందు పెట్టారు.
అందరికీ. నేను దాంట్లో చెప్తున్న దాంట్లో ఏం వస్తువులు ఉన్నాయి, ఏం వంటకాలు ఉన్నాయి, వాటి ప్రాశస్త్యం ఏంటి, వాటి గొప్పతనం ఏంటి, ఇది తినండి తినండి అని నేను చెప్తున్నా. అంటే నోట్లో వేసుకోండి, ఇది ఈ గులాబ్ జామ్ నోట్లో వేసి కరిగిపోతుందండి అని చెప్తున్నా, అంతే. తినాల్సింది మీరే కదా చివరికైతే. కాబట్టి ఈ భగవద్గీతని యథాతథాన్ని సరళ భాషలో వినండి. శుభమస్తు, విజయోస్తు. శ్రీల ప్రభుపాదికి జై. భగవద్గీత యథాతథం సరళ భాషా గ్రంథానికి జై. విజయ పదమున సాగుదా గీత జ్ఞానము పంచుదా జగద్గురుడగు కృష్ణ వాక్యము యథాతథముగా స్వీకరిద్దా. నిజ జీవితంలో యథాతథముగా స్వీకరిద్దా.